ఏమన్నా మాట్లాడతారా? లేదు. చెప్పండి సాయి నుంచి గారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు ఎండింగ్ ఆఫ్ టైం అనే సిరీస్ నుంచి సెకండ్ వీడియో గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సార్. ఉమ్, ఈ సెకండ్ వీడియోలో కృష్ణమూర్తి గారు మొదటి వీడియోలో సమయము సమయం ఎలా ఆ, బయట ఫిజికల్ టైం అనేది ఎలా సైకలాజికల్ వరల్డ్ లోకి ప్రవేశించి కాన్ఫ్లిక్ట్ ని రైజ్ చేసి ప్రయత్నాన్ని తీసుకొచ్చి సైకలాజికల్ గా డిసార్డర్ ని ఎలా క్రియేట్ చేసిందో చెప్పారు. ఉమ్, అంతేకాకుండా ఆ సైకలాజికల్ టైం ని ఇమ్మీడియట్ గా ఎండ్ చేయడం ఎలాగా, ఎటువంటి సిద్ధాంతాలు, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఊహాగానాలు ఏమీ లేకుండా వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ రైజ్ అయిన వెంటనే దాన్ని మనం ఎలా ఎండ్ చేయాలి, ఎలా ఎండ్ అవుతుంది అనేది కూడా ఆయన ఆయన చెప్పారు. ఆయన హోల్ మోటివ్ ఏంటంటే, ఏం చెప్పాలనుకున్నారంటే అబాలిష్ ఆఫ్ ది సైకలాజికల్ టైం, నిర్మూలించాలి సైకలాజికల్ టైం. సో అది నేను మొదటి సిరీస్ లో అర్థం చేసుకున్నాను సార్. ఇంకా రెండో సిరీస్కి వస్తే ఆ, ఇది కొంచెం లోతైన ఇది హ్యూమన్ నార్మల్ హ్యూమన్ ఇంటలెక్చువల్ కి అందనటువంటి దాన్ని ఆయన మాటల్లో చెప్పాలని ప్రయత్నించారు. ఆ, ఈ మొత్తం సిరీస్ లో ఆయన సెకండ్ టాక్ లో ఆ సమయం యొక్క అంతం జరిగిన తర్వాత పూర్తిగా సమయమే నేను 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 యొక్క అంతం జరిగిన తర్వాత అక్కడ ఏముంది అనే విషయాన్ని మాటల్లో చెప్పడానికి ఆ, ఒక ఒక పొరని తీసుకుంటూ ముందుకు వెళ్ళారు. అందులో ఆయన ఎంటీనెస్ గురించి మాట్లాడారు. ఈ అబాల్ డిస్ట్రక్షన్, మరణం, నేను నేను స్వీయ జ్ఞానానికి మరణం చెందితే, సెల్ఫ్ కి మరణం చెందితే అక్కడ ఎంటీనెస్ అనేది ఉంది. దాన్ని ఇంకా ఆయన ఎక్స్టెండ్ చేసి చివరిలో, వీడియో యొక్క చివరిలో ఈ ఎంటీనెస్ అనేది లేకపోతే ఎంటీనెస్ ని యూనివర్సల్ బ్రెయిన్ అని కూడా పదం కూడా వాడారు. ఈ యూనివర్సల్ బ్రెయిన్ కూడా మరణం ఉంది అని వాడారు అనమాట. ఇది కూడా ఒక గ్రౌండ్ అనే పదాన్ని వాడారు. ఆ గ్రౌండ్ లోకి వెళ్తుంది ఇవన్నీ కూడా. సో లవ్, కంపాషన్, వాట్ ఎవర్, యూనివర్సల్ ఎంప్టీనెస్ ఆర్ సైలెన్స్, ఇవన్నీ కూడా ఇవి కూడా మరణిస్తాయి అని ప్రధాని వాడారు. సో అది కొంచెం అర్థం కాలేదు సార్. అది ఆ సో దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నాను సార్. అంటే చాలా లోతైన పదాలు వాడారు కానీ ఉమ్, ఆ, వీటి గురించి నేను పెద్దగా వ్యాఖ్యానించాలి అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఇది నా పరిధి దాటింది. అందువల్ల సో ఇది నా అవగాహన. థ్యాంక్ యూ సార్. వెనుకలు ఎవరండి? హలో. సార్ నేను సార్ వనజానండి. వనజ గారు. ఓకే ఆ, సార్. సరే. మీరేమైనా చెప్తారా దీని గురించి? సాయితేజ గారు చెప్పింది విన్నారు కదా కొంతవరకు. నేను ఇప్పుడే జాయిన్ అవ్వాను సార్, వినలేదండి యాక్చువల్గా. ఆ, పోనీలేండి, మీరేం అనుకుంటుంది చెప్పండి. సెకండ్ డైలాగ్ గురించి, సెకండ్ కాన్వర్సేషన్. సెకండ్ కాన్వర్సేషన్ నేను వినలేకపోయింది సార్, యాక్చువల్గా కుదరలేదు. జస్ట్ ఇప్పుడు వినటానికి జాయిన్ అవ్వాను, నాకు కుదరలేదు సార్. అది ఫస్ట్ దే కంప్లీట్ చేశాను, సెకండ్ ది కుదరలేదు సార్. ఓకే. మీనా కుమార్ గారు, మీరు విన్నారా? హలో.
నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి. సార్ నేను విన్న దాంట్లో అంటే సగం విన్నాను. అందులో యూనివర్సల్ మైండ్ అని ఒకటి అన్నారు. మళ్ళీ సపరేట్ మైండ్ అన్నారు. క్రియేషన్ గురించి ఈ 3 పదాలు అందులో యూజ్ చేశారు సార్. ఉమ్, అంటే నేను సగమే విన్నాను. అంటే నాకు డేవిడ్ డేవిడ్ ఆయనే టాక్ అంత అర్థం అవట్లేదు కానీ మన కృష్ణమూర్తి మాటలు కొంచెం అవి క్లియర్ గా అర్థమవుతుంది. అందులో ఈ 3 పదాలు యూజ్ చేశారు సార్. ఏ మూడు? యూనివర్సల్ మైండ్, సపరేట్ మైండ్, క్రియేషన్ అని. ఉమ్, ఉమ్, అది విన్నాను సార్. అంతే, కొద్దిగా సగం విన్నాను సార్ నేను. ఓకే. సరే, ఇక్కడ నా క్వశ్చన్ అంటే నాకు అర్థం కాంది. ఉమ్, యూనివర్సల్ మైండ్ తర్వాత ఈస్ దేర్ దట్ ఈస్ అన్డైల్యూటెడ్ ప్యూర్ అన్కరప్టెడ్ ఎనర్జీ. ఈస్ దర్ ఎనీథింగ్, ఈస్ ఇట్ సంథింగ్ బియాండ్ దట్ యూనివర్సల్ మైండ్? దెర్ ఈస్ సంథింగ్ అని అక్కడ ఉందంటున్నారు. ఉమ్, అది సార్, దట్ మే బి క్రియేషన్ అని నేను అనుకుంటున్నాను. ఉమ్, బట్ నిన్న మాట్లాడిన దాంట్లో ఫర్ లాస్ట్ వీక్ టాక్ లో ఎండింగ్ లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. వాట్ బిగాన్ దిస్ ఎనర్జీ? అది కూడా ఆ క్వశ్చన్ తో ఆపారు సార్ అక్కడ. ఉమ్, క్రిస్టియన్స్ ఏమంటారంటే గాడ్ ఈజ్ ఎనర్జీ, హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటారు. మన హిందూస్ బ్రహ్మన్ ఈజ్ ద హోల్ థింగ్, బ్రహ్మన్ ఈజ్ ఎనర్జీ అట్లా అంటారు. అట్లా ప్రతి దాంట్లోనూ ప్రతి రిలీజియన్ లోనూ కూడా అలాగే ఎనర్జీ అంటారు, గాడ్ అంటారు ఉమ్, అని అక్కడి వరకు కూడా డిస్కస్ చేశారు లాస్ట్ వీక్ లో. ఓకే. సో ఈ వీక్ యాజ్ ఎవ్రీబడి సెడ్ యూనివర్సల్ మైండ్ అని, మామూలు మైండ్ అని, ఉమ్, ఎనర్జీ అని, నథింగ్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ అని డిస్కస్ చేశారు సార్. ఉమ్, అది బట్ దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ దట్, బియాండ్ ద యూనివర్సల్ మైండ్. ఉమ్, నేచర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద యూనివర్సల్ మైండ్ అని కూడా అన్నారు. ఉమ్, అది సార్. ఉమ్. Yes. Shall we begin? ఎస్ సార్. Okay. ఫస్ట్ డైలాగ్ లో ఎనర్జీ గురించి కొంత దూరం వెళ్ళి ఆగినట్టు తెలుస్తుంది ఎంక్వైరీ. సో వాట్ ఈస్ దిస్ ఎనర్జీ అనేది మనం చూస్తే సెల్ఫ్ కూడా ఎనర్జీని వాడుతుంది. అలాగే ప్రతి సృష్టిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా ఎనర్జీతోటే, బేసికల్గా ఎనర్జీతోటే ఉంది. ఈవెన్ ద పదార్థం అని పిలువబడే మ్యాటర్ కూడా, అది కూడా ఎనర్జీ. సో కాబట్టి ఎనర్జీ అనేది సర్వత్రా సర్వజీవుల్లో బోత్ ఇన్యానిమేట్ అండ్ యానిమేట్ ఆబ్జెక్ట్స్ అన్నిట్లోనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది అన్నమాట. అయితే ఈ ఎనర్జీ గురించి ఇంకా ఏముంది అనేటువంటి విషయంలో ఇంకొక అన్వేషణ లోపలికి వెళ్ళి చూస్తే ఏం చెప్తున్నారంటే, వెన్ దేర్ ఈజ్ ఎండింగ్ ఆఫ్ టైం, అంటే కాలం అంతమైతే, కాలం అంటే ది సైకలాజికల్ టైం. ఇది మాటికి గుర్తు చేసుకోవాలి మనం. నాట్ ది chronological time, but it is the psychological time. That whenever he speaks about is psychological time, మానసిక కాలం. దీని గురించి మాత్రమే మనము లోపలికి వెళ్ళి చూడవలసి ఉంటుంది అన్నమాట. సో
ఈ మానసిక కాలం అనేది ఏమిటి అసలు యాక్చువల్గా? ఇది కృష్ణమూర్తి గారి బోధనలో చక్కటి వివరణ ఇంతవరకు ఇచ్చున్నారు దాని గురించి. Isn't it? Do you agree with me? సార్ ఎస్ సార్. యా. Yeah. సో అందు గురించి ఆ వివరణలోకి మనం అంత లోతుగా మళ్ళీ వెళ్ళవలసిన పని లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆలోచన యొక్క ఒక కొనసాగింపు అనేటువంటిది కాలములోనే జరుగుతుంది. ఆ కాలము గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాల ద్వారా సంక్షిప్తంగా చూస్తే అవి థాట్స్గా ప్రజెంట్లో ప్రవహించి అది ఫ్యూచర్ని గురించి ఆలోచిస్తుంది. నా భవిష్యత్తు ఏంటి, ఆ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, దేశం భవిష్యత్తు ఏంటి, ఇదేంటి అదేంటి అని ఆలోచిస్తుంది. సో అందుకని ఆలోచించే కాలం అది. ఆ కాలంలో ఒక సంఘర్షణ ఉంది, ఒక భయం ఉంది. తర్వాత అది చాలా పరిమితవంతమైనది. అంటే ఇదే సెపరేట్ సెల్ఫ్ అనేటువంటి ఒక విషయం. అంటే వేరేది ఇక్కడ నేనుగా పరిగణించబడే ఒక కేంద్రం అన్నమాట. సో ఈ కేంద్రము ఏం చేస్తుంది? తను వేరే అనుకొని ఆ ఎనర్జీని తాను తన జ్ఞాపకాలతో, తన గతంతో, తన భవిష్యత్తుతో ఉన్న ఈ ఆలోచనని ఏం చేస్తుంది? వాడుతూ ఉందన్నమాట. ఈ వాడటం అనేది ఆ నేను, ఆ కాలము, ఆ ఆలోచన, ఈ మూడు ఒకటే. నేను వేరు, ఆ కాలం వేరు, ఆలోచన వేరు అని మనము అనుకోవడానికి లేదు. ఇది స్పష్టం కదా. కాబట్టి ఆ నేను అనేది కాలములోనే పరిభ్రమిస్తుంది. ఆ పరిభ్రమణంలో నేను యొక్క కదలికలు, తన స్వార్థపూరిత చింతనలు, విభజనాత్మకమైన ఒక విషయం, ఆ తర్వాత అది ఖండములుగా జీవించగలదు, కానీ దానిలో అఖండత్వం లేదు. అందువల్ల ఆ ఆలోచన ద్వారా ఆలోచించేవాడు ఉన్నాడు. సో ఆలోచించేవాడు తన ఆలోచన కన్నా భిన్నమైన వాడు కాదు. కాబట్టి అతను నిరంతరం ఒక సంఘర్షణలో పడిపోతున్నాడు కాలంలో. అంచేత ఈ కాలం సంఘర్షణ తీసుకొచ్చి ఎనర్జీని నిర్వీర్యం చేస్తుంది. అంటే దెర్ ఈస్ ఎ గ్రేట్ డ్రైనింగ్ ఆఫ్ దట్ ఎనర్జీ, ఈజ్ యూజింగ్ దట్ ఎనర్జీ, బట్ దెర్ ఈస్ ఎ గ్రేట్ లాస్ ఆఫ్ దట్ ఎనర్జీ బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్, ఆ డివిజన్. ఆ డివిజన్ ఎక్కడుందో కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది. నేను కానిది, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఒక ఏంటంటే ఒక సప్రెషన్ ద్వారా కానీ, లేదా అంటే దాన్ని సాధించాలని కానీ, లేకపోతే కొత్తది ఏదో దాని నుంచి మార్పు కావాలని కానీ, ఏదో ఒక దీని ప్రయత్నం అంటూ చేసి ఉన్న దాని నుంచి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక ఆ చర్యలు, ఆలోచనలో ఎనర్జీ అనేది పోతుంది. అంటే ఉన్నది వేరు, తాను వేరు అని ఒక దర్శనం అన్నమాట దాని దగ్గర. కాబట్టి దాన్ని మార్చాలని, దాన్ని దాటి వెళ్ళాలని, దాన్ని ఇచ్చేయాలని, ఇది అన్ని రంగాలలో, ఆధ్యాత్మిక రంగం, నైతిక రంగం, సాంఘిక రంగం, ఇలాగ విషయాలు తీసుకుంటే, టెక్నాలజీ వదిలేయండి. సో ఈ విషయాలు తీసుకుంటే ఇందులో అదే మానసిక కాలం ఉంది. ఆ కాలంలో ఘర్షణ ఉందన్నమాట. ఆ ఘర్షణలో ఎనర్జీ అంత పోతుంది.
సో ఇప్పుడు ఎవరైతే ఆ ఉన్నదాన్ని చూడగలుగుతారో, ఉన్నదానితో ఉంది చూడటం అనేది జరిగిపోతుందో అక్కడ ఏమవుతుంది, అక్కడ ఆలోచించేవాడు ఆలోచన అనే విభజన ఆగిపోతుంది. అంచేత అక్కడ దాని గురించి భవిష్యత్ కాలము, గత కాలము, ఆపాలనే ప్రయత్నం, మార్చాలనే ప్రయత్నం, ఇలాగా దాని గురించి ఏం చేయాలని ఉండదు అనమాట. ఎందుకంటే అదే తానైపోయాడు కనుక ఇంకా వేరేగా దాని గురించి చేయాల్సింది ఏమీ ఉండదు. అదే తాను అనే విషయాన్ని గుర్తించినప్పుడు, చూసినప్పుడు, దట్ ఈస్ ది ఎండింగ్ ఆఫ్ దిస్ సైకిల్. అంటే అప్పుడు ఆలోచన ఉన్నదాన్ని అర్థం చేసుకోవడం, దానివల్ల ఆలోచన ఆగడం, సెల్ఫ్ అనేటువంటిది తన ప్రక్రియతో వేరుపడటం, అంటే ఉన్నదాని నుంచి అన్నిటి నుంచి వేరుపడే కేంద్రం డిజాల్వ్ అవ్వడం మొదలుపెట్టింది. ఈ కేంద్రాన్ని మనం ఇండివిజువల్ మైండ్ లేదా హ్యూమన్ మైండ్ ఇలాగా మనం తీసుకోవచ్చు దాన్ని, కేంద్రాన్ని. సో అయితే ఆ కేంద్రము ఆగిన తర్వాత ఉన్నది ఏంటి అని చూస్తే, దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద యూనివర్సల్ మైండ్. అంటే పరిధికి లోపల, అంటే ఆల్ థాట్ ఈజ్ లిమిటెడ్, ఆల్ ఇమాజినేషన్ ఈజ్ లిమిటెడ్, ఆల్ ది నోన్, ది నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్. సో థాట్ అనేది ఒక నాలెడ్జ్, ఒక మెమరీ, తర్వాత తెలిసిన విషయాలకు సంబంధించిన విషయం. ఇదంతా కూడా అపరిమితమైనటువంటిది ఏదీ లేదు ఇందులో, అన్ని జ్ఞాపకాల్లోనివే. కాబట్టి జ్ఞాపకాలు, అనుభవాలు పరిమితమైనవి కనుక జ్ఞాపకాలు పరిమితమైనవి, అందునుంచి పుట్టిన ఆలోచనలు పరిమితమైనవి. అంచేత ఈ పరిమితమైనటువంటి విషయాలతో ఉన్నది పరిమితమైన కేంద్రమైన నేను. సో ఈ నేను ఆగినప్పుడు, ఈ కేంద్రం లేనప్పుడు అక్కడ చుట్టూ ఉండే పరిధి లేదు. పరిధి అనేది మాయమైనప్పుడు, కేంద్రం అనేది మాయమైనప్పుడు, పరిధి అనేది కూడా దానితో పాటు ఆగిపోయినప్పుడు అక్కడ ఉన్నది యూనివర్సల్ మైండ్, అంటే విశ్వ మనస్సు ఉంది అన్నమాట అక్కడ. అంటే అక్కడ ఇట్స్ నాట్ ఎ పర్టిక్యులర్ మైండ్ belonging to particular person or a particular group of persons of humanity or anything like that. So, but there is a mind which is universal mind, which has no center in it. అంటే దాంట్లో కేంద్రం అనేది లేదు. ఆ లేనటువంటి ఒక విశ్వ మనస్సు ఉంది అక్కడ. ఈ విశ్వ మనస్సుకి ఆధారం నిశ్శబ్దం. అంటే నేను లేని చోట కలిగినటువంటి ఒక నిశ్శబ్దం. ఎప్పుడైతే ఒక నిశ్శబ్దం ఏర్పడిందో అక్కడ నేను లేని చోట, ఆ నిశ్శబ్దం అనేది యూనివర్సల్ మైండ్గా చెప్పవచ్చు. అయితే ఈ యూనివర్సల్ మైండ్ అనేది ఎప్పుడైతే ఉందో అక్కడ నిశ్శబ్దం కూడా ఉంది. ఎందుకంటే నేను యొక్క రణగుణ ధ్వని, అక్కడ డివిజన్ ఆగిపోయింది కనుక. సో ఘర్షణ లేదు కనుక ఆ నిశ్శబ్దంలో దెర్ ఈస్ ఎనర్జీ. అంటే అది మీది కాదు, నాది కాదు, మరొకరిది కాదు, ఎంతమందితో కలిసిన ఒక గ్రూప్ది కాదు, ఎవరిది కాదు, దెర్ ఈస్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ, ఎందుకంటే ఎప్పుడైతే మైండ్ అనేది ఇండివిజువలైజ్ అవ్వలేదో, పూర్తిగా ఉందో, అక్కడ నిశ్శబ్దం ఉందో, ఆ నిశ్శబ్దంలో ఈ ఎనర్జీ అనేది ఉందన్నమాట. దిస్ ఎనర్జీ ఈజ్ అంటే ఇండివిజువల్, అంటే నీది నాది ఇది అని చెప్పడానికి లేదు. అది సంపూర్ణమైనది, అత్యంత దాని కదలికని ఎవరూ నిర్దేశించలేదు. సో అంచేత దానికి ఒక థాట్, ఒక కదలికని నిర్దేశించలేదు. ఇప్పుడు ఒక ఆలోచన ఉందనుకోండి, ఆలోచన ఏం చేస్తుంది? ఆలోచించేవాడు ఉన్నాడు కాబట్టి ఆలోచన ఆలోచించేవాడితో ఏం చేస్తుంది?
ఆలోచించేవాడు నేను ఆ ఎనర్జీకి డైరెక్షన్ ఇస్తాను. అంటే నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి, నేను ఇది సాధించాలి, ఆ, లేకపోతే నేను ఇలాగా మారాలి అని ఒకటి పెట్టుకున్నారనుకోండి, ఈ ఆదర్శాన్ని పొందాలి, లేకపోతే నేను భగవంతుని తెలుసుకోవాలి అని ఏదో ఒకటి పెట్టుకొని ఆ, ఒక కోరికని కానీ ఏదైనా కానివ్వండి, అది పెట్టుకొని కానీ ఆ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఆ డైరెక్షన్ ఎవరిచ్చారు? ఆ నేను నుంచి పుట్టిన ఆలోచన ఇచ్చింది ఆ డైరెక్షన్. ఈ ఆలోచనలో ఎనర్జీ ఉపయోగపడుతుంది, వినియోగిస్తున్నాడు ఎవరు? నేను అనే సెంటర్. అంటే నేను ఎక్కడ ఉందో అక్కడ ఎనర్జీ ఇస్ డైరెక్టెడ్, ఇట్ హ్యాస్ ఎ డైరెక్షన్. సో కాబట్టి అందులో డైరెక్షన్ ఉంది కనుక, అందులో నేను అనేవాడు ఉన్నాడు కనుక, ఆ నేను అనేవాడు ఎవరు? గత జ్ఞానంతో కూడుకుని ఉన్నవాడు కనుక, అది పరిమితమైన వాడు కనుక, ఎనర్జీని ఒక పరిమితమైన విషయంలో ఛానలైజ్ చేసి దానిలోకి పంపిస్తూ దాన్ని వాడుతూ ముందుకు వెళ్తున్నాడు. సో అప్పుడు ఎనర్జీ ఒక్కొక్కసారి అది సాధించలేకుండా ఇలాగ ఆలోచనలోకి వెళ్ళిపోయి కాన్ఫ్లిక్ట్లో పడిపోతుంది. ఒక ఫ్రస్ట్రేషన్లోకి రావచ్చు, లేకపోతే ఒక విజయగర్వం పొందొచ్చు, లేదా అంటే ఒక పొందుతానా లేదా అనే భయం పుట్టొచ్చు. ఇలాగా రకరకాల విధాలుగా అది డిసిపేట్ అయిపోతుంది ఆ ఎనర్జీ. బట్ వేరే లేడు అనుకోండి, అక్కడ నేను అనేది లేదు. ఎందుకని అక్కడ ఎనర్జీ మాత్రం ఉంది ఎప్పుడు, కానీ అది నేను చేత వాడబడలేదు. అంటే అక్కడ దానికి డివిజన్ లేదు. సో అందుకని ఎనర్జీ ఏం చేస్తుంది? అది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైరెక్షన్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూవ్మెంట్. సో దిస్ సైలెన్స్, అండ్ బికాస్ దిస్ సైలెన్స్ ఈస్ దేర్, బికాస్ దేర్ ఇస్ స్పేస్. Which kind of space it is? It is not the space, a limited space within this circle of me, of the known. అర్థమవుతుందా? ఇది అందులోనున్న స్పేస్ కాదు. కాబట్టి అందులో ఉన్న ఇరుకైన ప్రదేశంలో ఉన్న స్పేస్లో ఉన్న ఎనర్జీ ఇందాక ఏమన్నా, అది చాలా డైరెక్షన్ ఇవ్వబడుతుంది, చాలా గందరగోళాన్ని, సంఘర్షణని, ఈ ఇతర విషయాన్ని తీసుకొని వస్తుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ వేరే దెర్ ఇస్ నో నేమ్, దెర్ ఇస్ అ వాస్ట్ స్పేస్. ఇందాక మనం సర్కిల్ బియాండ్ అనుకున్నాం కదా. సో దట్ ఈస్ యూనివర్సల్ మైండ్. సో దెర్ ఇస్ ఎ వాస్ట్ స్పేస్ అన్నమాట యూనివర్సల్ మైండ్ అంటే. సో వెన్ దెర్ ఇస్ ద వాస్ట్ స్పేస్, definitely there is silence, and silence where there is limitless space is there, and the silence also is very vast అన్నమాట. ఎందుకంటే he also explains that silence as not between two words, two sentences, two noises, two thoughts. ఇలా కాదు, ఆ సైలెన్స్ కాదు, లేదా ఒక అబ్జార్ప్షన్లో వచ్చిన సైలెన్స్ కాదు, లేకపోతే ఒక దృశ్యం చూస్తుండగా వచ్చిన ఒక సైలెన్స్ కాదు. సో మైండ్ని ఏదో ఒక మత్తు మందులో పడుకోబెట్టడం వల్ల వచ్చిన సైలెన్స్ కాదు, నిద్రలో వచ్చిన సైలెన్స్ కాదు. కానీ నేను అనేది తనకు తెలిసిన జ్ఞానం అంతటితో ఆగిపోయినప్పుడు వచ్చిన ఆ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఏంటి? ఇట్ హెస్ నో బౌండరీస్, బికాస్ దెర్ ఈస్ దట్ సైలెన్స్. ఎందుకు ఉంది అక్కడ? Because there is a vast space, unlimited space. So అందుకని అక్కడ సైలెన్స్ అనేది న్యాచురల్ ఉంది. సో ది సైలెన్స్ అండ్ ది స్పేస్ గో టుగెదర్. సో ఆర్ వి గోయింగ్ టుగెదర్? సో ఎస్ సార్, చాలా చక్కగా తీసుకొచ్చారు సార్. యా, ఓకే సార్. యా, గో హెడ్ శివ. ఐ హావ్ నాట్. yes, the silence and the థ్యాంక్ యూ space. సార్, చాలా బాగా చెప్పారు. సార్ The ఇప్పుడు silence. మీరు వాస్ట్ స్పేస్ అంటున్నారు కదా సార్, let me proceed, sir. Sure. Shall I continue? Because Yeah, please. there is a flow.
Yeah, please. Yes. Later on we will discuss. Okay. Any Okay, objection? sir. No objection, sir. Go ahead. So, where there is a silence, the silence which not the silence which the me knows, the limited circle knows. But when this limited circle with its knowing silence or knowing disturbances is completely dissolved, there is a vast silence which this limited circle know, that is the me, do not know about it anything. There is a vast space. So where there is the vast space, there is naturally a silence. So the silence and that space are indivisible. Okay? So when there is that indivisibility is there in that silence of the space, then there is an energy. So which is not directed by any thought, any mind, anything. తెలుగు సార్ తెలుగు సార్ తెలుగు Huh? తెలుగులో మాట్లాడండి సార్. సరే. అందుకని ఎప్పుడైతే అంత విశాలమైన ఒక స్పేస్ ఉందో అక్కడ సంకుచితమైన దానికి స్థానం లేదన్నమాట. అందుకని ఆ విశాలతలో నిశ్శబ్దం ఉంది కదా, ఆ నిశ్శబ్దంలో విశాలత ఉంది. ఆ నిశ్శబ్దం నేనుకు తెలియని విషయం అన్నమాట. సో అంత విశాలమైన ఆ దానిలో శక్తి ఆ నిశ్శబ్దంలో నిబిడీకృతమై ఉంది. శక్తి వేరు, నిశ్శబ్దం వేరు, స్పేస్ వేరు కాదు. ఇక్కడ మనం దాన్ని చూడాలి. సో అక్కడ ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడ డివిజన్ లేదు, దానికి నేను కానిది అనేటువంటి డివిజన్ లేదు, దానికి ఒక డైరెక్షన్ ఇచ్చేవాడు లేడు, ఏదీ లేదు అన్నమాట. సో అక్కడ ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఒక సంపూర్ణమైన శక్తి అనిస్తుంది. అంటే మనం ఒకవేళ వర్డ్ వాడితే ఇంకా చాలకపోతే మరి ఏదైనా వాడచ్చు. బట్ వాట్ ఎవర్ దట్ వర్డ్ ఈస్, బట్ దాన్ని వర్డ్స్లో పెట్టలేము కూడా నిజానికి, ఎందుకంటే అది శక్తి అంతే. సో దానికి పరిపూర్ణమైనదంటే మళ్ళీ దానికన్నా తక్కువది, దానికన్నా ఎక్కువది ఇలాగ అనుకోవచ్చు కదా. సో అలాగే లేదు, అది శక్తి, ది అన్పారలల్, అన్కంపారబుల్, ఏమి కాదు, ఇది మహాశక్తి అది అంతే. సో ఆ శక్తి ఉంది అక్కడ. సో ఆ శక్తి కదిలినప్పుడు అక్కడ ఇట్ హ్యాస్ సర్టన్ క్వాలిటీస్. ఏంటది? అది కరుణ, అది ప్రేమ, అది తెలివి, ఇంటెలిజెన్స్. సో అది మెదడుకున్న తెలివి కాదు, అది తెలివి. దాన్ని ప్రజ్ఞాత్మకమైన తెలివి అని కూడా మనం వాడతాం. ఏమో అది కూడా సరైన పదమో కాదో తెలియదు, కానీ ఒక తెలివి ఉంది. ఈ తెలివి అనేది ఒక క్రియేషన్ అన్నమాట. ఈ తెలివిలోంచే సృష్టి అనేది ఉంది. అంటే సృష్టి అనేది ఒక సృష్టి అనే దాన్ని మనము ఏమంటామంటే ఇలా చెయ్యాలి, ఈ సృష్టిలో ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ సృష్టి ఇలా ఉండాలి అని ఆలోచించే ఇంకొక వ్యక్తి లేడు. సో అంటే ఒక శక్తి ఉందంటే దీనికి మనం ఉపయోగించాలి, దానికి ఉపయోగించాలి ఈ శక్తిని అని మనము నేనుంటే అనుకుంటాడు కదా. కానీ ఆ శక్తిని ఉపయోగించేవాడు ఎవరూ లేరు. కానీ ఆ శక్తి దానికదే పనిచేస్తుంది. ఆ దానికదే పనిచేసిన ఆ శక్తికి దానికదే ఒక తెలివిని కలిగి ఉందన్నమాట. దానికదే ఒక తెలివిని కలిగి ఉంది, దానికదే ఒక ప్రేమని కలిగి ఉంది.
దానికదే ఒక కరుణాత్మకమైనది. సో ఈ శక్తి ఆ విధంగా పనిచేస్తుంది. అంటే ఇంతవరకు మనం అనుకున్నాం ఏమంటే ఆలోచన ఆగినప్పుడు ఒకలాంటి స్థితులు ఉంటాయి, ఒక నిశ్శబ్దం ఉంటుంది, ఆ తర్వాత ఒక ఆనందం రావచ్చు, తర్వాత ఒక ప్రేమ జనిత భావాలు కానీ కరుణ కానీ ఉప్పొంగవచ్చు. ఇలాగా అనుకున్నాము, అది వచ్చి వెళ్ళిపోతుంది, ఎప్పుడూ ఉండదు. ఇలా చాలా విషయాలు కొన్ని చదివాము, కొంతమందికి అవి అనుభవంలో కూడా ఉన్నాయి. అయితే ఈ శక్తి అంటే ఆ, కాలము లేని తనములో మనస్సు ఉన్నప్పుడు, సో దట్ ఈస్ యూనివర్సల్ మైండ్. కాలం ఉన్న మనస్సు మానసికంగా నేను అనేది ఆ యూనివర్సల్ మైండ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నేను అనే సెంటర్ లేదు కనుక నేను చూశాను అక్కడ సువిశాలత ఉంది, ఒక మహా స్పేస్ ఉంది. ఆ స్పేస్ని ఇదివరకు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక రూమ్లో 10 మంది ఉంటే గోళంగా ఉంటుంది, కానీ ఒక్కరే ఉంటే ఆ, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఆ విశాలమైన భూమి. అలాగే చాలా విశాలమైన భూమి ఉంది, అక్కడ ఏమీ లేదు. అక్కడ ఎలా ఉంటుంది? హరైజన్ కనిపిస్తుంది, అటు ఇటు ఎక్కడైనా. సో అక్కడ నిశ్శబ్దం ఉంది కదా, అక్కడ వేరే నిశ్శబ్దం ఉంది. సో ఇలాగా అతను కొన్ని మాటలతో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూశారు, తెలియటానికి బ్రెయిన్కి. అయితే ఈ మహా నిశ్శబ్దంలోనికి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ సెల్ఫ్ లేదు కనుక ఆ విశాలతలో నిశ్శబ్దం సహజంగా ఉంది. ఇది ఒక ప్రయత్నపూర్వకంగా వచ్చిన నిశ్శబ్దం కాదు, సాధనతో వచ్చిన నిశ్శబ్దం కాదు, ధ్యానంతో వచ్చిన నిశ్శబ్దం కాదు. అందుకే ఒక చోట అంటారు, ఈజ్ ఇట్ నెసెసరీ టు మెడిటేట్? ధ్యానించడం అవుతుంది అని ఒకసారి ఆయన అంటారు. ఎందుకంటే అక్కడ ధ్యానం కూడా అర్థం లేనిది అవుతుంది, మీనింగ్లెస్ అఫైర్. ఎందుకంటే అక్కడ అంత సైలెన్స్ అనమాట. సో అక్కడ ఏంటి అక్కడ ధ్యానము? వెన్ దెర్ ఈస్ దట్ సైలెన్స్ ఇస్ ప్రివైలింగ్, వెన్ దెర్ ఇస్ వాస్ట్ స్పేస్ ఇస్ దేర్, వాట్ ఈస్ టు మెడిటేట్ దేర్? సో నథింగ్ టు మెడిటేట్. సో అందుకని ఆ వాస్ట్ స్పేస్ అంటే విశాలమైన పరిధులు లేని ప్రదేశంలో అక్కడ ఏముంది? నిశ్శబ్దం తప్పకుండా ఉంది. ఆ నిశ్శబ్దం ఉన్న చోట ఏముంది? ఈ స్పేసు, దాంతోపాటు ఏముంది? ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తిలో ఈ మనకి తెలివి, తర్వాత మహదానందం లేక బ్రహ్మానందం, ఎక్స్టసీ ఆర్ బ్లిస్, ఇంకేముంది? దెర్ ఇస్ కంపాషన్, దెర్ ఇస్ లవ్, కరుణ, ప్రేమ, ఇవన్నీ దానిలో ఉండే విషయాలు, దాంతో పాటు ఉండే విషయాలు. సో అందుకనే నిశ్శబ్దం అంటే శూన్యత కాదు. అంటే చాలామంది మనం ఒక నిశ్శబ్ద స్థితిలోనికి మనస్సు రాగానే చూస్తున్నప్పుడు మనస్సు భయపడిపోతుంది, ఆ నిశ్శబ్ద స్థితిలో ఉండలేదు, వెంటనే తెలిసిన జగత్తులోనికి రావాలి, తెలియని జగత్తులో ఉండలేని స్థితి. ఇది చాలా మందికి అనుభవం ఉంది. సో అయితే ఈ నిశ్శబ్ద స్థితి ఎటువంటిది అంటే ఆ నిశ్శబ్ద స్థితిని గుర్తించేవాడు ఎవరూ లేరు. అది దానికదే వెలిగేది, దానికదే ఉన్నది అంచేత అది అక్కడ ఉన్న చోట ఏమవుతుందంటే ప్రేమ అనేటువంటిది అందులో నిబిడీకృతమైంది, కరుణ ఉంది, అక్కడ పెరిగి ఉంది, అన్నీ ఉంది. సో ఇంత దూరము కొంతమంది వచ్చి ఉండొచ్చు, కానీ కృష్ణమూర్తి అంటారు ప్రతి దానికి ఒక బేస్ ఉంది.
అయితే దీనికి కూడా బేస్ ఉందా? దీనికి కూడా ఆధారం ఉందా? అయితే అంటే దీని వెనకాతలు ఏదైనా సబ్స్టెన్స్ ఉందా? సబ్స్టెన్స్ అనే పదం ఉంది, ఇఫ్ యూ రిమెంబర్ వెరీ వెల్. సో సబ్స్టెన్స్ ఏదైనా ఉందా? దీనికి మూలం ఏదైనా ఉందా అంటే ఉంది అని చెప్పారు. ఆ మూలం ఏంటి? ఆ మూలం ఏంటి అసలు యాక్చువల్? ఆ మూలం ఏంటి అనే విషయంలోనికి ఆయన రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయటం, ఈ మాటలు దొరక్క చాలా అవస్థపడ్డారు ఈ వీడియో జాగ్రత్తగా చూస్తే. ఎందుకంటే సో we use words for communication, but we know the words are limited. That's why భాష తర్వాత వివరణ దీనికి సరిపోవన్నమాట. అందుకని భాషకు అతీతమైనది, భావానికి అతీతమైనది, చేత మనస్సుకు కూడా అతీతమైన విషయాన్ని మనస్సుతో ఎలాగా వివరించడం దాన్ని. When we are talking, we also using the words. The words are again memory. So, but the word is not the thing. అంటే అక్కడ మాట విషయం కాదు, వివరించబడే వస్తువు ఎంత మాత్రం కాదు. కాబట్టి కొంతవరకే ఒక వివరణ సాధ్యం అవుతుందేమో. అంటే మాటల్లో పెట్టడానికి చాలా చాలా కష్టపడితే కొంతవరకు వివరణ సాధ్యమవుతుందేమో. కానీ ఆ వివరణ కూడా అనుభవించే వాడికి అర్థం అవ్వచ్చు, కానీ అనుభవం దాంట్లో లేని వాడికి ఈ వివరణ ఎంత మాత్రం అర్థం కాదు. అవునా కాదు? ఎక్స్ట్రెస్ అంటే ఏం అర్థం అవుతుంది? సో ఇఫ్ యూ డోంట్ know what love is, how do you understand that word love? ఓన్లీ అంటే మీకు తెలియదు అనుకోండి ఇలా ప్రేమ గురించి ఏం అర్థం చేసుకుంటారు? మీకు తెలిసిన ప్రేమను గురించే అర్థం చేసుకుంటారు, కానీ మీకు అలా ఆ ప్రేమ అర్థం ఉంది. సో కాబట్టి ఆ ప్రేమ అర్థం అవ్వాలంటే నేనుకు తెలిసిన ప్రేమతో సహా నేను అంతమవ్వాలి. అందుకని మనకి తెలిసింది నేనుకు తెలిసిన ప్రేమ, నేనుకు తెలిసిన జాలి, నేనుకు తెలిసిన కరుణ, అలాగే నేనుకు తెలిసిన ఆనందం, ఇది అన్నమాట. కానీ ఇక్కడ కూడా అవే పదాలు వాడినా ఆ పదాలు వేరు. సో కాబట్టి ఆ పదాలు విన్నంత మాత్రాన ఆ పదాలు అవే అని అనుకోవడానికి లేదు. అదే అర్థాన్ని సూచిస్తాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ డైమెన్షన్, ఒక వేరే చూపిస్తున్నాయి అనమాట. దట్ ది మైండ్ కెనాట్ ఎంటర్ విత్ ఆల్ ఇట్స్ నాలెడ్జ్ అండ్ కెపాసిటీ. అంటే మెదడు తనకు ఉండేటువంటి సామర్థ్యం అంతటితో, తనకున్న జ్ఞానం అంతటితో, అది ఎంత తెలివైందైనా దాంట్లో ప్రవేశించడానికి వీలు కాదు. అందుకే ఇక్కడ ఒక ప్రమాదాన్ని కూడా మనం చూడాలి. కొంచెం నేను డైవర్ట్ అవుతున్నాను, కానీ ఇక్కడ చూపించాలి ఒక విషయం. చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు ఈ డైలాగ్ ఉందనుకోండి, జస్ట్ ఐ మీన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఏంటంటే ఈ డైలాగ్లో ది ఎండింగ్ ఆఫ్ టైం అనే పదం వాడారనుకోండి. సపోజ్ కృష్ణమూర్తిలో లోతుగా నేను ఉంటున్నాను బాగా ఇంటలెక్చువల్గా అర్థమైంది అనుకున్నాను అనుకోండి, బాగా చదివాను, బాగా వీడియోస్ విన్నాను, తెలుసుకున్నాను. నేనేం చెప్తానంటే, అవునండి, ఎండింగ్ ఆఫ్ టైం అంటే ఏముంది, ఆలోచన అంతం అవడం. ఆలోచనే కదా మానసిక కాలం, మానసిక కాలం అంతం అవడం, అదే కదా ఎండింగ్ టైం. టైం ఎండింగ్ అంటే ఆలోచన అంతం అవడం, నోన్ అంతం అవడం, అంతే కదా. అది అంతమైనప్పుడు ఎండింగ్ ఆఫ్ టైం అంతమైనప్పుడు ఏమవుతుంది? నేను అంతమవడం. అది సో నేను అంతమవడం అంటే టైం అంతమవడం అంటే కాలం అంతమవడం, కాలం అంతమవడం అంటే అక్కడ ఆలోచన అంతమవడం, అంతే కదా అని నేను అనేసాను అనుకోండి. అప్పుడు నాకు అర్థమైనట్ట, అర్థం కానట్ట. అంటే ఆ వివరణ, నేను ఆయన చెప్పిన వివరణని ఇది అయి ఉంటుంది అని అర్థమయ్యి
ఆ విషయాన్ని రిపీట్ చేశాను అంతే. అందుకే డోంట్ రిపీట్ అంటారు. ఎందుకంటే వర్డ్స్ కెన్ బి రిపీటెడ్. కృష్ణమూర్తి వాడిన, బుద్ధుడు వాడిన వాటిని మనం రిపీట్ చేయొచ్చు, కోట్ చేయొచ్చు. బట్ ఆర్ వి లివింగ్ ఇన్ ఇట్? మనం నిజంగా జీవిస్తున్నాం ఇందులో. సో అప్పుడు జీవిస్తే వేరేగా తెలుస్తుంది దాని గురించి. అన్లెస్ యు నో ది ఎండింగ్ ఆఫ్ ది టైమ్ ఆర్ ఎండింగ్ ఆఫ్ థాట్, ఎండింగ్ ఆఫ్ డిజాల్వింగ్ ఆఫ్ ది మీ, నేను అంతమవ్వడం, కాలం అంతమవ్వడం, ఆలోచన అంతమవ్వడం, నీకు నిజంగా నీ జీవితంలో జరిగితే కదా అప్పుడు నువ్వు చెప్పగలవు దాని గురించి. ఇదే అవును అంటే ఆయన మాటలు నీకు అర్థమవుతాయి. లేకపోతే ఆ మాటలు పట్టుకొని ఇది 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 అని చెప్పేసామనుకోండి సులువుగా, అప్పుడు అర్థమైనట్టు కాదు. కానే కాదు, అంతకన్నా వివరంగా నేను చెప్పొచ్చు ఆయన చెప్పిన దానికండి. కానీ నా వివరణ ఎందుకు పనికిరానిది? ఎందుకంటే నేను ఉపరితలంలో వివరిస్తున్నాను, నేను ఇచ్చినంత. కాబట్టి అది నాకు తెలియని విషయం తెలిసిన పరిధిలోనికి తీసుకొచ్చి నా ఇష్టానికి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడాలి మనం. ఇంచేత మనం ఇక్కడ ఇప్పుడు నిశ్శబ్దం అనే విషయం మాట్లాడుతున్నాం. అందులోంచి పుట్టిన ఒక విషయం గురించి చెప్పుకున్నాం. అంటే ఏంటి, అక్కడ ఒక శక్తి ఉంది, ఒక మహాశక్తి. అది స్పేస్, శక్తి అన్నీ కలిసి ఉన్నాయి. సో అక్కడ ఒక ఎనర్జీ ఉంది, ఆ శక్తి ఉంది. అందులో ఆటోమేటిక్గా ఒక తెలివి ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక కరుణ ఉంది అని చెప్తున్నాను. అయితే మనం ఆ ప్రేమ, కరుణ, తెలివి అనేది మనకి తెలుసా అని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉన్నది మాత్రం. సో ఆ తెలివి సృజనకి కారణం, క్రియేషన్ ఆ తెలివితో జరిగింది. అయితే దీనికి మూలము కూడా ఉంది, మూలం ఉండి తీరాలి. ఆ మూలం ఏంటి అన్నారు. అయితే కృష్ణమూర్తి గారు తన డైరీలో ఒకసారి రాశారు, నేను అది ఐ హ్యావ్ టచ్డ్ ది సోర్స్. నేను ఆ మూలాన్ని తాకాను. సోర్స్ అంటే ఎక్కడి నుంచి సర్వం వచ్చిందో ఆ సోర్స్ని తాకాను. అక్కడ వచ్చే ఆ గంగా ప్రవాహాన్ని సంపూర్ణంగా తాగాను. ఐ హ్యావ్ డ్రంక్ దాన్ని పూర్తిగా తాగాను అన్నారు. సో అంటే ఏంటి, ఇక్కడ ఆ స్థితి ఏదైతే ఆ మూలం అనేది ఒక స్థితి ఉందో, ఈ స్థితి సర్వానికి కారణభూతమైనది. అది కానీ దానికి కారణం లేదు. అది ఉండడానికి ఒక కారణం లేదు, కానీ సర్వానికి అది కారణం. సూర్యుడు, చంద్రుడు, మొత్తం అన్ని గ్రహాలతో సహా మొత్తం సృష్టి అవుతాయి. అవి వెలుగుతున్నాయి అని అంటే ఆ వెలుగుకి ఒక కారణం ఉంది. అంటే వీటికి అక్కడ అలా వెలగడానికి ఒక కారణం ఉంది, కానీ అది వెలిగింప చేసే ఆ వెలుగుకి కారణం లేదు. ఇక్కడ జ్ఞానం అనేది ఉంది కదా, ఇంటెలిజెన్స్, దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే అక్కడ నేను ఎండ్ అయిపోయింది, సెల్ఫ్ ఎండ్ అయిపోయింది, స్పేస్ ఉంది, సైలెన్స్ ఉంది. దాంట్లో నుంచి అది బేసికల్గా దాని నుంచి ఒక తెలివి పుట్టింది ఉంది. సో దానికి ఒక కారణం ఉంది, ఆ తెలివి రావడానికి, నేను ఎండ్ అయిపోవడం అనేది. కానీ ఈ తెలివి ఉండడానికి మొత్తం ఇదంతా పోయినా కూడా ఆ తెలివి కూడా రావడానికి, ఆ ప్రేమ రావడానికి, ఆ కరుణ రావడానికి కూడా వేరే మూలం ఉంది.
అయితే ఆ మూలానికి ఒక కారణం లేదు. అదేమై ఉంటుంది? ఇదే తెలియదు, అదేం చెప్తారు ఎవరైనా? ఇంకొక మైండ్ దాంట్లో పెనిట్రేట్ అవ్వగలదా, దాంట్లోకి వెళ్ళగలదా? సో how far the mind can penetrate into itself to certain extent. ఆ తర్వాత చేతులు ఎత్తేస్తుంది, అంటే అక్కడ ఆగిపోతుంది అన్నమాట. ఆగిపోయామంటే నిశ్శబ్దం అయిపోతుంది. దెన్ దట్ సైలెన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూవ్మెంట్. అక్కడ ఎప్పుడైతే నేను అనేది ఆగిపోయిందో అప్పుడు ఆ నిశ్శబ్దానికి ఒక కదలిక ఉంది. ఈ కదలిక తన మూలాన్ని కనుక్కుంటుంది. నేనుకి మూలం జ్ఞానం, ఆలోచన, తెలిసిన విషయాలు, మన మెదడు రికార్డింగ్ చేసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఉండడం వల్ల నేనుంది. ఓకే, అలాగే నేను లేనితనం అంటే ఒకటి ఉంది. సో అందులో ఒక నిశ్శబ్దం ఉంది, అందులో ఒక వాస్ట్ స్పేస్ ఉంది. సో ఈ వాస్ట్ స్పేస్ అది లేకపోతే వచ్చిందన్నమాట నిజమే, కానీ ఆ వాస్ట్ స్పేస్లో ఎన్నో వచ్చాయి. దాంట్లో శక్తి ఉంది, దాంట్లో అపారమైన ఆనందం ఉంది, లేదా అంటే అవధులు లేని ప్రేమ ఉంది, కారణం లేని ప్రేమ ఉంది, అవధులు లేని ఆనందం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికీ ఆ నిశ్శబ్దమైన శక్తి కారణము, లేదా అంటే దీనికి అవతల ఏదైనా ఉందా? సో వాట్ ఈస్ దట్ బిహైండ్ ది వాల్ అని అడిగారు వాళ్ళ దగ్గర. అంటే ఆ గోడకు అవతల ఏముంది? ఎంతవరకు బహుశా ఒక పర్సన్ వెళ్ళగలిగాను ఏమో, కానీ దాని అవతల ఏముంది ఇంకా, కానీ మూలం ఉంది అంటున్నారు. సో ఏంటి అనుకుంటా అనేది అంతవరకు ఆ డిస్కషన్ వెళ్ళింది అన్నమాట. సో ఇది మనం ఈ డిస్కషన్లో తెలుసుకోవాల్సింది. తర్వాత ఒక చివరిలో ఒక కథ చెప్పారు, గుర్తుందన్నతో విన్నాను. సెయింట్ పీటర్ అని ఒక క్రిస్టియన్ బైబిల్లో రాసిందని చెప్పారు, కృష్ణజీ చెప్పారు. ఒకడు చనిపోయాడట. చనిపోయి స్వర్గానికి లోపలికి వెళ్దామని వచ్చాడట. వస్తే చనిపోయిన తర్వాత వస్తే సెయింట్ పీటర్ని కలుసుకున్నాడు. ముందు సెయింట్ పీటర్ని అడిగి అక్కడికి కలుసుకుంటే, ఇక్కడికి ఎందుకు వచ్చావు నాయన? ఇక్కడ అందరూ మౌనంగా ఉంటారు, ఏ ఎంటర్టైన్మెంట్ ఉండదు, నేను అలాగే ఉంటాను. ఇక్కడ ఏది ఉండదు, ఏ రకమైన అందరూ అలాగా ఉంటారు. అలాగా ఎందుకుంటారు ఏంటో, అంత అయోమయం, అంత ఇదిగా ఉంటుంది. సో ఇక్కడికి ఎందుకు వచ్చావు? కింద లోకంలో కిందని నీకు అందమైన లోకం ఉంది, అందమైన మనుషులు ఉన్నారు, అందమైన వినోదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏముందని స్వర్గం అని వచ్చాయి ఇక్కడికి? నువ్వు మళ్ళీ ఆ లోకానికి అక్కడికి కిందకి వెళ్ళిపోతానంటే, అదిగో అక్కడ లిఫ్ట్ ఉంది, అక్కడ నువ్వు ఎక్కి ఆ స్విచ్ ఆన్ చేసావంటే కిందకి వెళ్ళిపోతావు. నీకు వెళ్ళాలంటే వెళ్ళిపోండి అంటే, అలాగే అలాగే మీరు చెప్పింది బాగుంది, అక్కడే ఉంటాననేసి మళ్ళీ అతను లోపలికి వెళ్ళి స్విచ్ ఆన్ చేశాడు. కిందకు వచ్చేసాడు ట్రక్ మీద. కిందకు వచ్చేస్తే ఏమైంది? అక్కడేమో అందమైన అమ్మాయిలు కనిపించారు, వినోదాలు కనిపించాయి, భోగాలు కనిపించాయి. అది చూసి అందరిని చూసి చాలా చాలా ఆనందించాడు అన్నమాట. అయితే ఈ విషయం మళ్ళీ సెయింట్ పీటర్కి చెప్దామని బటన్ నొక్కి మీదకి వెళ్ళాడు. చూసావా అని అడిగారు అతను. చూశాను. అయితే ఇంకా చూడాలని ఉంటే మళ్ళీ వెళ్ళి ఒకసారి అంటే మళ్ళీ కిందకు వచ్చాడు. కిందకు వచ్చి మళ్ళీ ఆ లోకంలోకి వచ్చేసరికి అతనికి
పూర్వమేమో ఒక అలాంటి ఆనందం, ఒకలాంటి స్వాగతం అక్కడ కనిపించింది. ఇప్పుడేమో వాళ్ళు విసుక్కోవడము, వాళ్ళు చేదరించుకోవడము, వాళ్ళు అసహించుకోవడము, ఇలాగా కొన్ని విధాలుగా అతను ఒక రకమైన అవమానాలకి, బాధకి గురయ్యాడు. సో ఆయన మళ్ళీ వెళ్ళాడు, మీదకి వెళ్ళి చెప్పాడు, ఇలాగా మొదట ఇలా వెళ్ళి అలా జరిగింది, రెండోసారి వెళ్తే ఇలాగైంది. అంటే మొదట నువ్వు ఒక గెస్ట్గా వెళ్ళావు, సో వాళ్ళు ఆదరించారు నిన్ను ఒక టూరిస్ట్గా, గెస్ట్లా ఆదరించిన తర్వాత ఏమైంది, మళ్ళీ వెళ్ళావు, అప్పుడు వాళ్ళని ఆశ్రయించుకున్నారు అనేసి నవ్వేడుట. అంటే ఏంటంటే లోకం తీరు ఇది అని. మనసు ఏమవుతుంది, ముందు లౌకిక విషయాలను చూసి ఆనందపడుతుంది. కొంతకాలం జీవించిన తర్వాత భార్యతో తగువులు, బిడ్డలతో తగువులు, ఆ తర్వాత సమాజంలో అశాంతి, ఘర్షణ, ఏదో ఒకటి కావాలనుకోవడం, దొరకకపోవడం, ఫ్రస్ట్రేషన్, బాధ, భయం, అసూయ, వీటితో మళ్ళీ అందులో చిక్కుకుపోతాడు. సో ఆ ఊబిలో అంచేత ఈ సుఖరూపంలో ఉన్న దుఃఖం కూడా అందులో ఉంది కదా, అది కూడా మనిషి చూడాలి, అది గ్రహించాలి. సుఖం అంటుకుంటున్న దాంట్లో కూడా దుఃఖం ఉంది అనే విషయాన్ని, ఆ వాస్తవాన్ని అతను చూడగలిగాడు. ఇంకా చూడకపోవడం వల్ల అతని మనసు పోలేదు. ఆ ఫాల్స్నెస్ని, మనసు పోకపోవడం వల్ల అతను స్వర్గార్హుడు కాదు. ఎందుకంటే నేను పోతే కదా అర్హత, కాబట్టి నేను ఉంది కదా అనే భావం ఉంది. ఆ స్టోరీ ఆయన గుర్తుకొచ్చిందట కృష్ణమూర్తి గారు. సో ఆ స్టోరీ చెప్పే ఆఫీసర్, ఇది సెకండ్ డైలాగ్లో నాకు అర్థమైన విషయం. సార్ చిన్న క్లారిటీ సార్. చెప్పండి. థ్యాంక్ యూ సార్, ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. ఇక్కడ వాస్ట్ స్పేస్ లో అంత ఎనర్జీ ఉన్న వాస్ట్ స్పేస్ కు ఎందుకు మొమెంటు అనే క్యారెక్టర్, ఆ మొమెంటు ఉండాలి అనే, అది ఒక అద్భుతం సార్. ఆ వాస్ట్ స్పేస్ లో ఉండేది ఆ అనుభవము, ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ ఒక అద్భుతం. కానీ ఆ మొమెంటు అనే అంత శక్తి ఉన్న స్పేస్ కు ఈ మొమెంట్ అనేది అర్థం ఎందుకు అనేది ఒకటి అనిపిస్తుంది సార్. ఇంకొకటి సార్, ఈ వాస్ట్ స్పేస్ అంటే అది అదర్ షోర్ లో ఉన్న వాళ్ళకు ఎప్పటికీ ఉంటుందా ఈ స్పేస్? ఈ రెండు సార్ కొంచెం వివరిస్తారు. అంటే ఇక్కడ నేను అనేది డిజాల్వ్ అవ్వటం అనేది రెండు అంతర్వుల్లో జరుగుతుంది. మొదటి అంతర్వులో ఏమవుతుందంటే సెల్ఫ్ అనేది ఒకానొక పాయింట్ వరకు, అంటే సపోజ్ ఒక ఉదాహరణకి ఒక గ్లాస్, ఒక జగ్ తీసుకోండి, దాంట్లోనే ఒక పాయింట్ తీసుకోండి, బాటమ్ పాయింట్ ఒకటి, దాని మీద పాయింట్ ఒకటి, ఆ మీదనే చాలా పాయింట్స్ ఉన్నాయి, లేయర్స్ ఉన్నాయి. అయితే మైండ్ అనమాట అదంతా. సో దాంట్లోనే అండర్స్టాండ్ చేసుకుంటూ మైండ్ లోపలికి దిగుతున్నప్పుడు, అంటే సీయింగ్ దట్ వాట్ ఈస్ అండ్ అండర్స్టాండింగ్ దట్ వాట్ ఈస్, సీయింగ్ ది ఫాల్స్ రెస్పాన్స్ అండ్ హ్యావింగ్ ఎన్ ఇన్సైట్, అంటే ఒక ఇన్సైట్ రావడం, ఉన్నదాన్ని దర్శించటం, ఉన్న విషయాన్ని చూడటం, తర్వాత ఒక ఇన్సైట్ రావడం, ఆ తర్వాత మళ్ళీ ఒక ఇన్సైట్ రావడం, ఇలాగా అది మానసికమైన కొన్ని అంతర్వులు దాటి, అంటే కొన్ని లేయర్స్ని దాటి లోపలికి దిగుతూ ఉందన్నమాట. సో అది ఒక సెంటర్ అనుకోండి, అంటే ఒక ఐస్ గడ్డ లాంటిది.
అది ఘనీభవించింది. నేను అనేది ఘనీభవించింది కదా ఆలోచనతో, తన జ్ఞానంతో. ఆ ఘనీభవించిన గడ్డ నీటిలో కరగగలదు, కానీ కొంత దూరం అది దాన్ని చూసుకొని కొంత కరుగుతూ కరుగుతూ ఇన్సైట్ వల్ల కొంత దూరం కిందకి దిగి ఒక దగ్గరికి వచ్చింది. అంటే లాస్ట్ బట్ వన్ పాయింట్ దగ్గర వచ్చేసరికి ఏమైందంటే అక్కడ దానికి ఒక ఒక దర్శనం కలగటం, అంటే ఒక మూమెంట్లో చూసినప్పుడు పూర్తిగా సెల్ఫ్ ఆగిపోయే ఒక నిశ్శబ్దంలోనికి వెళ్ళటం జరుగుతుంది. మళ్ళీ కొంతసేపటి మళ్ళీ సెల్ఫ్ ఎంటర్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని చూడటం అన్నమాట, దాన్ని అవగాహన చూసుకోవడం, మళ్ళీ అది డిజాల్వ్ అవ్వడం, ఆ థాట్ మళ్ళీ అక్కడ మళ్ళీ సైలెన్స్ అనేది ప్రివైల్ అవటం, అలా జరిగింది అన్నమాట. సో ఇలాగా అంటే ఎప్పటికప్పుడు చూడటంలో ఏమవుతుందంటే ఎప్పటికప్పుడే ఒక మరణం సంభవించినట్టు. సో ఎప్పటికప్పుడే ఆలోచన ఆగుతున్నట్టు, వస్తున్న ఆలోచన ఆగిపోతుంది. కొంతకాలం నిశ్శబ్దం ఉంటుంది, వాస్ట్నెస్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఆలోచన లోపల ప్రవేశిస్తుంది అన్నమాట. సో ఇలాగా ఒక ఒక ప్రక్రియ జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా రాను పోను ఏమవుతుందంటే అలా చూడగా సెల్ఫ్ అనేది వీక్ అయిపోతుంది, కంప్లీట్గా వీక్ అయిపోతుంది, వీక్ డిజాల్వ్ అయిపోతుంది. అంటే ఘనీభవించిన పాయింట్ అక్కడ డిజల్యూషన్కి వస్తుంది అన్నమాట. వచ్చి ఏమవుతుందంటే ఆఖరికి ఆ బాటం చేరుకుంటుంది. బాటం చేరుకునేసరికల్లా అక్కడ ఘన పదార్థం లేదు అక్కడ, ఎందుకంటే ఆ బాటంలో నీరు ఉంది, ఆ నీరుతో ఒకటైపోయింది, మమేకమైంది. అంచేత మమేకమైన ఆ క్షణం నుంచి అది మళ్ళీ సెల్ఫ్లో పడే అవకాశం లేకుండా పోయిందన్నమాట. అంటే పూర్తిగా అందులో ది అదర్ షోర్ అనేటువంటి అవతలి తీరమైన ఆ తీరంలో అందులో కేవలం అది అడుగు పెట్టేసిందన్నమాట పూర్తిగా. అప్పుడు ఈ తీరం గురించి కానీ మరేది కానీ వాటర్ గురించి కానీ మధ్యనున్న వాటర్ గురించి కానీ దేని గురించి ఆలోచన లేదు దానికి. సో ఆ తీరంలో అది ఉండిపోయింది, అది ఒకటిగా అయిపోయింది అక్కడ. సో అది సెల్ఫ్ కంప్లీట్ డిజల్యూషన్ అన్నమాట. అంటే ఎప్పుడైతే ఏ క్షణం అయితే టోటల్గా ఆ సెల్ఫ్ అనేది పూర్తిగా అంతమైపోతుందో అప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది, అంటే ఒకటైపోతుంది. ఈ ఒకటైన దాంట్లో థాట్ మళ్ళీ లక్కింగ్ ఉండదు, అంటే నేను అనే భావన పడుసుకే అవకాశం లేదు. ఎందుకంటే నేను అనే దానిలో ఉండేటువంటి ఏ సంకుచితమైన ఆలోచన ప్రభావం ఉందో తెలిసిన విషయాల గురించి వాటి గురించి అది పూర్తిగా అతను దాంట్లో ఫాల్స్నెస్ని, దాంట్లో ఉండే ట్రూత్ని, దాంట్లో ఉండే అన్ట్రూత్ని అన్నిటిని పూర్తిగా చూడటం వల్ల ఏమైందంటే మళ్ళీ అది తిరిగి మోసం చేయలేని స్థితి అది కలిగిపోయింది అన్నమాట. కాబట్టి అది మళ్ళీ ఈ తీరం వైపు కానీ ఈ తీరం విషయం కానీ ఆలోచించడు. అయినప్పటికీ ఈ తీరం గురించి అన్నీ తెలుసు దానికి, కానీ ఆ తీరము గురించి తెలిసినప్పటికీ ఆ తీరములో ఆ తెలిసిన జ్ఞానంతో వ్యవహరించదు కనుక. కాబట్టి ఈ తీరానికే చెందినది అది. కాబట్టి అందుకనే ఎంతోమంది ఎన్లైటెన్డ్ పీపుల్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్ అబౌట్ ది లైఫ్ ఆఫ్ ది మీ, because they know the life of the me, but they are not living the life of the me. So they have already crossed that river and that they are on the other shore. So they know everything about every sex, about thought, about pleasures and about pains, about jealousies, everything they know. So they can tell you all about this, but అలా చెప్పినంత మాత్రాన్ని వాళ్ళకి అన్నిలో ఉన్నారని కాదు. సో మనకి చెప్పడానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించారు, అంతేగాని
వాళ్ళకి ఆ థాట్స్ లేవు. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడే ఉన్నారు కనుక ఆ థాట్స్ మళ్ళీ వాళ్ళు ప్రవేశించే అవకాశం లేదు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇక్కడ మొమెంట్ టు మొమెంట్ అనేది ఓన్లీ అప్లైస్ అంటిల్ కంప్లీట్ డిజల్యూషన్ అయ్యేంత వరకే. అవును సార్, అవును. ఓకే, క్లియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మచ్. చాలా చక్కగా ప్రవచించింది. ఇప్పుడు నాకు ఒక డౌట్. ఈ బంధించబడ్డ మనసు సాయి సార్, యువర్ వాయిస్ ఇస్ నాట్ కంటిన్యూస్. సిగ్నల్ ప్రాబ్లం. able to hear me, sir? No? ఏమండి? వినపడుతుందా సార్? వినిపిస్తుంది, ఇప్పుడు చెప్పండి. సార్, అది బంధించబడ్డ మనస్సు, బంధ విముక్తుడైన మనస్సన్నా, బంధించబడ్డ మనస్సన్నా, బంధ విముక్తి చెందిన మనస్సన్నా ఇదేనా సార్? బంధించబడిన మనస్సు. బంధించబడ్డ మనస్సు, విముక్తి చెందిన మనస్సు అని చెప్తారు కదా సార్? బంధించబడిన బడనే అండి. బంధించబడిన మనస్సు, తర్వాత విముక్తి చెందిన మనస్సు అని చెప్తారు కదా సార్? విముక్తి చెందిన మనస్సు. అది కూడా ఇదేనా సార్? మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, సెల్ఫ్ కానీ టోటల్ గా డిసాల్వ్ అయిపోతే ఆ మనస్సు బంధరహితమైన మనస్సు. అది కూడా ఇదేనా సార్? ఆ కాన్సెప్ట్ కూడా సేమ్ ఇదే అనుకోవచ్చా? బంధించబడిన మనస్సు అంటే తెలిసిన జ్ఞానములో ఇరుక్కుపోయిన మనస్సు, తెలిసిన విషయాల యందే సంచరిస్తున్న మనస్సు, దానితోనే ఆపరేట్ అవుతున్న మనస్సు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లిమిటెడ్ బికాస్ నాలెడ్జ్ ఇస్ లిమిటెడ్. సో ఆ లిమిటెడ్నెస్లో బంధం అంటే బంధించబడింది. ఆ సర్కిల్లో మాత్రమే తిరగగలదు. సో సర్కిల్ దాటి వెళ్ళలేదు, అదే దాని బంధం. స్వేచ్ఛ పొందిన మనస్సు అంటే ఏంటి సార్? అది ఈ మీ యొక్క ఐ అనే సెంటర్ నుంచి విముక్తి అయిన మనస్సే స్వేచ్ఛ పొందిన మనస్సు. అవును, అంటే నేను అనే కేంద్రం నుంచి ఏ ఏ మనస్సు అయితే విముక్తి చెందుతుందో అది విముక్తి చెందిన మనస్సు. వాటి విముక్తి చెందిన మనస్సు మళ్ళీ బంధంలో చిక్కుకోదు. చిక్కుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎంత లోతుగా డిజాల్వ్ అయింది అనేది కావాలి. అంటే విముక్తి అనేది కొంతకాలం ఉండొచ్చు. ఇప్పుడు ఒక మూమెంట్లో నేను నా గురించి అర్థం చేసుకున్న సమయంలో, ఫాల్స్నెస్ని చూసిన సమయంలో అది రిలీజ్ అయింది. దాని నుంచి ఒక ఆనందం కలిగింది, ఇన్సైట్ వచ్చింది. సో అది నిలబడడం లేదు అక్కడ. మరొక ఇన్సైట్ వచ్చింది, మరొక ఇన్సైట్ వచ్చింది. అయినా కూడా ఒక విముక్తి దశ వచ్చింది, ఒక ఆనందం వచ్చింది, ఒక నిశ్శబ్దం వచ్చింది. కానీ అది సంపూర్ణమైన విముక్తిని ఇంకా పొందడం లేదు. అంటే నేను
ప్రధానంగా దేని కారణంగా ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ కారణం అనేది ఉన్నంత కాలము అది విముక్తి చెందలేదు. కాబట్టి ఆ కారణం ఏమై ఉంటుంది అని ఆ వాట్ ఈజ్ అనే దాంట్లో మనం పరిశీలన పూర్తిగా అయితేనే తప్ప అది సంపూర్ణ విముక్తిని పొందలేదు. అంటే ఈ విముక్తి అనేది తాత్కాలికం కావచ్చు, సంపూర్ణమైనది కావచ్చు. సో విముక్తి తాత్కాలికమైతే తిరిగి తిరిగి బంధంలో పడుతుంది అనమాట. ఎందుకంటే అందుకే మహర్షులు పూర్వం దానిలో ఉండేటువంటి ఒక చరిత్ర కథలు ఇవన్నీ మనం చదివినట్లయితే వాళ్ళు కూడా ఎంతో మనసును దాటి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ప్రలోభాలకు లోనయ్యారనమాట. అంటే ఒక సెక్స్కో లేకపోతే మరో దానికో దేనికో దానికి లోనైన ఘటనలు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ ఏమైంది, అక్కడ వాళ్ళు ఎంతో కాలంగా సెల్ఫ్ని చూసుకున్నారు, దాని నుంచి బయటపడ్డారు. బట్ ఇంకా లోతైన అన్వేషణ జరిగి దాని మూలాల్లోకి ఇంకా ప్రవేశించలేనటువంటి ఒక నిశ్శబ్దం ఉంది, కానీ అంత లోతైన నిశ్శబ్దం కాదు అది. సో కాబట్టి అది తిరిగి వచ్చిందంటే ఇంకా విముక్తి దశ పూర్ణం కాలేదని అర్థం అన్నమాట. సో అది పూర్ణం ఎప్పుడవుతుంది అని అంటే ఈవెన్ ఆదిశంకరాకి కూడా మనం స్టోరీ చదివితే వేరే భావం వచ్చింది ఒక మాలవాడిని చూసి. అది చరిత్ర. అందుకని ఇలాగా ఈ డిఫరెన్స్ అండ్ ఒపీనియన్ ఏంటి అంటే అంత లోతుగా వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు వచ్చింది? ఆయన ఎంతో వాదన పిడివాదన చేశారు, ఎంతో మందిని తన ఇది ప్రస్థానంలో మీట్ అయ్యి ఎంతో మందితో వేదాంత చర్చలు చేసి ఎంతో గొప్ప స్థితుల్ని మార్పుల్ని ఇది చేసి చూపించారు ఆయన చరిత్రలో. అయినా కూడా అతను ఎందుకు అలాగా జరిగింది అనేది ఆలోచిస్తే ఇంకా మూల అజ్ఞానం అనే దానికి అంత పవర్ ఉందన్నమాట. మూల అజ్ఞానం అంటే ఇట్ హ్యాస్ సో మచ్ పవర్ అన్నమాట. అంటే అంత శక్తి కాదు దాంది కూడా. సో అందుకని అది ఏ క్షణాన్నైనా అది ప్రవేశించవచ్చు. సో అందుకనే కృష్ణమూర్తి గారు కూడా ఇట్ ఈస్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ అంటారు. ఎందుకంటే అది ఎప్పటికప్పుడు ఆ ఎరుకలో ఉండాలి అంటారు. అయితే ఇక్కడ పూర్తి విముక్తి అంటే అర్థం ఏంటి అంటే మూల అజ్ఞానాన్ని కూడా భస్మం చేసే జ్ఞానం అన్నమాట. అంటే ఆ మూల అజ్ఞానం కూడా భస్మం అయిపోవాలి. అది వెళ్ళగా వెళ్ళగా ఈ జ్ఞానములో అంటే ఈ దర్శనంలో ఆ నేను తెలుసుకోవడంలో పూర్తిగా ఆగిపోవడం అంటే ఆగడం అనేది జరుగుతూ ఉండగా లేయర్స్ ఆఫ్టర్ లేయర్స్. దెన్ దెర్ ఇస్ అనదర్ జర్నీ విత్ దట్ వెన్ యూ కమ్ సో ఫార్ అంత దూరం వస్తే ఆ నిశ్శబ్దం ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ఓవర్ అన్నమాట. అది ఎంత స్పీడ్ అంటే ఆ నిశ్శబ్దానికి కాలం లేదు కనుక. సో కాలములో స్పీడ్ కలిగింది ఆలోచన. అంటే ఆలోచనకి ఎంత వేగం ఉంది చెప్పగలము మనం? ఆలోచనకి ఎంత వేగం ఉంది? చాలా వేగం కదా. సెకండ్లో అమెరికాలో ఉండగలదు, సెకండ్ ఫ్రాక్షన్లో స్వర్గలోకంలో ఉంటుంది, అంటే ఊహాలోకంలో. కాబట్టి అక్కడ ఏమైంది, అక్కడ దూరం అనేది కాలం అనేది లేదు దానికి. మనసుకి ఒక్కొక్కసారి చూస్తే ఎంతో వేగంగా వెళ్తుంది, కాలం కూడా కనబడనంత వేగంగా, కానీ నిద్రాణంగా కాలం ఉంది అందులో. అయితే ఆ స్థితి ఏదైతే ఉందో ఆ వేగం కూడా పసిగట్టగలిగే నిశ్శబ్దం ఇంకొకటి ఉంది, అంత వేగాన్ని కూడా. అంచేత ఈ నిశ్శబ్దం అంత వేగమైందన్నమాట. సో అందుకని అంత నిశ్శబ్దానికి రాగలిగితే అక్కడ ఆ కాలం యొక్క అంటే ఆ ఆలోచన యొక్క అతి 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 సూక్ష్మమైన శబ్దము కూడా, అంటే సూక్ష్మమైన కదలిక, దాని ప్రారంభావస్థలో కలిగిన చిన్న చిన్న కదలిక కూడా
పసిగట్టగలదు అనమాట ఆ నిశ్శబ్దం, వెంటనే పసిగట్టగలదు. సో కాబట్టి ఆ ట్రాప్లో మళ్ళీ పడిపోయే అవకాశం లేదు కంప్లీట్గా. సో దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ గ్రేట్ సైలెన్స్, ఇన్ దట్ గ్రేట్ స్పేస్ అన్నమాట. అంత స్పేషియస్నెస్ అది, అంత సైలెన్స్ అది. సో ఇట్ కెన్ సీ ఎనీథింగ్ ఇన్స్టంటేనియస్లీ. సో అందుకనే అక్కడ మాయ ప్రవేశించే అవకాశం లేదు. కానీ అంత దూరం వెళితే ఒకవేళ వ్యక్తికి ఇటువంటి స్థితి కలిగిందని ఎలా తెలుస్తుంది సార్? ఎవరికి ఒక వ్యక్తికి ఎలా ఆ, తెలియబడుతుంది ఇది? బంధ విముక్తుడు అయ్యాడు. వ్యక్తికి ఎందుకు తెలియదు? ఎందుకంటే బంధ విముక్తుడైన వ్యక్తికి అతనికి ఎంతో ఫ్రీడమ్ ఉంటుంది కదా, స్వేచ్ఛ ఉంటుంది కదా. ఆ స్వేచ్ఛాయుతమైన స్థితిలో నిశ్శబ్దానికి, శబ్దం అక్కడ జరిగిందని తెలియదా? శబ్దం యొక్క విషయం వినబడదా నిశ్శబ్దానికి? అలాగే బంధ విముక్తి అంటే అక్కడ అబ్సల్యూట్ సైలెన్స్ అన్నమాట, అబ్సల్యూట్ ఫ్రీడమ్. సో ఎందుకు తెలియదు అప్పుడు? బహుశా శబ్దానికి నిశ్శబ్దం గురించి తెలియకపోవచ్చు, అది ఊహించవచ్చు. కానీ నిశ్శబ్దానికి శబ్దం ఎందుకు తెలియదు? తెలుస్తుంది. తెలుస్తుంది కానీ అది శబ్దం అని పేరు పెట్టదు. ఈ శబ్దం రాకూడదు అందు, ఈ శబ్దం ఎందుకు వచ్చింది అందు. వస్తే మళ్ళీ సెల్ఫే, అది కూడా శబ్దమే. అంటే ఆ వ్యక్తి క్యారీ ఫార్వర్డ్ చేయడు, ఆలోచన చేసేవాడు లేరు, ప్రవించు క్యారీ అంటే ముందుకు అసలు తీసుకెళ్ళే. ఉంటే కదా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఆలోచన. అసలు ముద్ర పడితే కదా క్యారీ ఫార్వర్డ్. అక్కడ ముద్రే లేదు. ఎందుకంటే దెర్ ఇస్ కంప్లీట్ అటెన్షన్ దేర్, అవేకెండ్నెస్ దేర్, జాగృతి ఉంది, మహామెలకువ ఉంది, ఇంద్రియాలన్నీ పూర్తి మెలకువతో ఉన్నాయి. అక్కడ ముద్రే లేదు. అక్కడ క్యారీ ఫార్వర్డ్ ఎక్కడ? ఏదైనా ఉంటే అది క్యారీ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఇంకా మాట్లాడతారు ఎవరైనా? ఎనీబడి? ఏమీ లేదు సార్. చెప్పండి విజయ్ గారు. సార్ ఒక క్వశ్చన్ సార్. ఇవల్యూషన్ అన్న మాట చాలా ఎక్కువగా ఫాస్ట్ గా యూజ్ చేస్తుంటారు అన్ని ట్రెడిషన్స్ వాళ్ళు, చాలా మంది గురువులు ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇవల్యూషన్ అంటారనమాట. అది కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? నాకు అది ఇప్పుడు ఇవల్యూషన్ టైంలో జరుగుతుంది అంటే మనిషి ఇవాల్వ్ అయ్యాడు లైక్ ఫిజికల్ గా. సో ఇప్పుడు చాలా మంది గురువులు ఆధ్యాత్మికత అని జనాల్లో శాంతి నెలకొల్పాలని టైంలో చేస్తారు. సో అది కూడా ఎవల్యూషన్. సో మన సైకలాజికల్ టైంలో కూడా అది కూడా ఎవల్యూషనేనా సార్? అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ వర్డ్.
సో మనం టైం లేనప్పుడు జరిగేది అది ఇవల్యూషన్ కాదా అనేది నాకు క్వశ్చన్ వస్తాను సార్. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు చెప్పినట్టమ్మా, ఏంటి సార్? మీరు చెప్పినట్టు యా సార్. ఎవల్యూషన్ అనేది జంతు వర్గం నుంచి వృక్షాలు, జంతువులు, మానవులు ఇలా ఉంది, ఎవల్యూషన్ ఉంది. సో లైఫ్ ఈజ్ ఇవాల్వ్డ్ అండ్ తర్వాత బ్రెయిన్ కూడా ఇంత ముందు కన్నా ఇవాల్వ్ అయ్యి ఇప్పుడు మన న్యాచురల్గా పిల్లల్లో కూడా తెలివి పూర్వం కన్నా ఎక్కువ తొందరగా ప్రతిదీ గ్రాస్ప్ చేయడం, మాట్లాడటం, క్వశ్చన్స్ వేయటం ఇలాంటివి మనకు తెలుస్తుంది. అది కూడా అలాగే సైన్స్ కూడా చాలా అభివృద్ధి సాధించింది. సో దెర్ ఈజ్ వాట్ ఎవర్ వి సీ, మనం చూస్తున్న ప్రపంచం చుట్టూ కూడా ఒక ఎవల్యూషన్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక ఎవల్యూషన్ అంటే పరిణామం, ఈ పరిణామ ప్రక్రియ కనిపిస్తుంది. సో ఆది మానవుడి నుంచి నాగరిక మానవుడి వరకు ఒక పరిణామ దశ కొనసాగడం కూడా మనం చూసాం. ఇదంతా కూడా కాలానికి సంబంధించింది, కాలంలో జరిగింది. సో అయితే మనిషి కూడా పూర్ణ పరివర్తన పొందాలి అని అంటే దీనికి ఎవల్యూషన్ అవసరమా అనేది ప్రశ్న అనమాట. ఎవల్యూషన్ అంటే కాలానికి సంబంధించింది, ఆ పరిణామ క్రమం అంటే కాలానికి సంబంధించింది. కాబట్టి ఒక మారడానికి ఎంతో కాలం పడుతుందా అని ఆ ఎవల్యూషన్ థియరీని మనము సిద్ధాంతీకరించి మానసిక రంగంలో ప్రవేశపెట్టామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రకంగా మనిషి ఏం చేస్తున్నాడంటే ఆదర్శాలు పెట్టుకొని ఇప్పుడున్న స్థితి నుంచి నేను అంతవరకు అలా మారిపోవాలి అంటాడు. తర్వాత ధ్యాన పద్ధతులు పెట్టి ధ్యానం ఇలా సాధించాలి అంటాడు. అలాగే మనసు నిశ్శబ్దం పడాలంటే ఈ రకమైన ప్రక్రియలన్నీ కూడా చెయ్యాలి అంటాడు. సో ఇలాగ ప్రతిదీ కాలబద్ధంగా కొన్ని ఏమంటే అవి ప్రాక్టీసెస్, సాధనా క్రమాలు, తర్వాత ప్రయత్నాలు, ఇవన్నీ వాటి ద్వారా ఏదో తెలియంది ఇంకా తెలుసుకుందాం అనేటువంటి స్థితి మానసిక రంగంలో కూడా ఇంకా జరుగుతూ ఉందన్నమాట. అలాగే భగవంతుడిని కూడా తెలుసుకోవడానికి ఎలా వీలవుతుంది అనే దానికి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ ఎవల్యూషన్ అనేది ఫిజికల్ రంగంలో మెదడు చేసేటువంటి ఒక ప్రక్రియలో ఉంది, దాని కాదని. బయలాజికల్గా కూడా మనస్సేమో ఈ ఎవల్యూషన్లో మార్పులు తెచ్చుకుంది, కాలంలో మార్పులు ఇచ్చాయి. కానీ మనస్సేమో ఒక బాహ్యమైన విధానాన్ని అంతరంగంలోకి తెచ్చుకొని అదే హ్యుమానిటీ has taken a wrong turn అన్నారు కృష్ణమూర్తి డైలాగ్లో, మొదటి డైలాగ్లో గుర్తుంది అనుకుంటాం. గుర్తుంది సార్. ఒక మలుపు తిరిగిపోయింది, తప్పు త్రోవని అన్నది. సో అది నార్త్ వైపు వెళ్ళిపోతుంది. అయితే ఈస్ట్ వైపు వెళ్ళాలనుకోవడం కూడా పొరపాటే అన్నారు. ఎందుకంటే నార్త్ వైపు వెళ్ళిపోతున్నానని చూడగానే ఆ ప్రయాణం ఆగిపోయింది అక్కడ. మళ్ళీ ఈస్ట్ అనేది లేదు అక్కడ. మళ్ళీ ఈస్ట్ అనేది దిక్కిచ్చి మళ్ళీ అందులోకి ప్రయాణం చేయడం ఎందుకు అంటే ఒక ఆదర్శము, ఒక సన్మార్గము, ఒక సద్గుణము, ఒక భగవంతుడు ఇదో పొందాలని మళ్ళీ వేరే మార్గంలోకి తెలిసిన దాని నుంచి దాంట్లోకి తిరగడం ఎందుకు? కాలయాపన. మళ్ళీ అందులో మాయలో పడిపోవడం కూడా సంభవించవచ్చు కాలంలో. కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అనే వాటీస్ని చూసి, తను ఇరుక్కున్న ఆ పొజిషన్ని చూసి, తను ఏ బంధంలో చిక్కుకున్నాడో దాన్ని చూసి అక్కడ నిలబడకుండా కెన్ హీ లవ్, ప్లీజ్ లిసన్ టు దిస్, కెన్ హీ లవ్ ది వాట్ ఈజ్? Loving the what is means there is no resistance, there is no అంటే దాన్ని ప్రతిఘటించటం లేదు ఉన్నదాన్ని.
ఓకే. ఉన్నదాన్ని మార్పు చేయాలని లేదు. ఉన్నదాని నుంచి పారిపోవాలి, ఇంకొకటి కావాలి, పారిపోవాలి, లేకపోతే ఉన్నదాన్ని ఇంకో దానిగా మార్చాలి అనే రెండూ లేవు. మొత్తం ఈ మూడు లేవు. అంటే ఎప్పుడైతే ఒక దాన్ని ఎందు పూర్ణమైన ఇష్టం కలిగి దానితో ఉంటామో ఆ పూర్ణ ఇష్టములో ఈ మూడు లేవన్నమాట. సో అంత ఇష్టముతో, అంత ప్రేమతో ఆ వాట్ ఈజ్ని చూడగలమా? అంటే ఉన్న ప్రస్తుతములో ఏం చేస్తున్నామో మనం, రాబోయే భవిష్యత్తులో మనం ఏం చెయ్యాలి అనేది ఎవల్యూషన్. సో దాని ద్వారా వెళ్తే ఒక గమ్యానికి చేరుకొని గొప్ప స్థితిని పొందుతుందని అనుకోవచ్చు, కానీ భ్రమ అది. కానీ రాబోయే స్థితి నీకెందుకు? నువ్వు ఇరుక్కున్నది చీకటి అని చూడు. నువ్వు ఉన్నది ఎంత ప్రమాదకరం వచ్చింది, ఎంత అనర్థం తెచ్చిందో చూడు. దాంట్లో ఎంత పేలవత్వము, ఎంత పనికిరానితనం ఉందో చూడు. అందులోని ప్రమాదం ఎంత ఉందో చూడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉంటే, ఇలా ఉన్నది అని నువ్వు చూడటంలోనే ఆ ప్రయాణం ఆగిపోయింది కదా. ఆ ప్రయాణం ఆగడమే కొత్త ప్రయాణం ప్రారంభమైనట్టే కదా ఆటోమేటిక్గా. అంచేత అక్కడ ఆ దర్శనం, ప్రయాణం, కొత్త ప్రయాణం ప్రారంభం అవ్వాలని ఈ ప్రయాణాన్ని చూడటం కాదు. మళ్ళీ అక్కడ మోటివ్ లేదు. కానీ ఆ ప్రయాణం యందు ప్రేమ కలిగి ఉన్నావు నువ్వు, దాన్ని ఇష్టంతో ఉన్నావు, దాన్ని చూస్తున్నావు. ఇష్టం కలిగి ఉన్నావనంటే అర్థము ఆ జల్సీతోటి, భయంతో, లేకపోతే ఆ దుఃఖంతో కొనసాగాలని ఉన్నావని కాదు. కానీ అక్కడ దాని యందు ఏముంది దాన్ని చూడాలని నీకెంతో అభిలాష కలిగింది, ప్యాషన్ కలిగింది. కాబట్టి దాంతో ఉన్నావు. అప్పుడు మాత్రమే ఏమైందంటే దేర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ విచ్ ఈస్ నాట్ ఆఫ్ టైం అన్నమాట. ఇప్పుడు ఇక్కడే, అంటే ఏ క్షణమైతే ఆ దాన్ని మనం చూడగలిగామో ఆ క్షణమే మార్పు ఉంది. అది మనము చూడొచ్చు అనమాట. ఎవరది? వేమారెడ్డి కేసులో, తర్వాత అంటే యోగి వేమన్, వేమారెడ్డి కేసు. సో అతను చూసిన వెంటనే ఏమయ్యాడు? యోగి అయిపోయాడు, తనలోని ఈ చెడు భావాలు చూసి. అలాగే ఆ వాల్మీకి మహర్షి ఎప్పుడైతే భార్య మాటలు విని వాళ్ళ కోసమే నేను సంపాదిస్తున్నానని వాగ్వాదం జరిగింది భర్తలు. ఎందుకు ఈ బుర్రలు కొడుతున్నావు, ఎందుకు దారి దోపిడీ చేస్తున్నావు, ఎందుకు ఈ డబ్బు ఇవన్నీ నీ కోసమే, నా కోసమా, నిజంగా నా కోసమా అని చూడమంటుంది. అది చూడమని చెప్పినప్పుడు అతనిలో రియలైజేషన్ వస్తుంది. అంటే నీ పాపాల్లో భాగం నేను తీసుకోను కదా, నువ్వు తెచ్చిన సొమ్ములో భాగం తీసుకోవచ్చు. అప్పుడు నువ్వేమవుతావు ఆలోచించావా అని అడిగినప్పుడు నిశ్చేష్టుడు. ఆ మాటలో ఎంతసేపు పట్టింది దర్శనంకి, ఎంతసేపట్లో మారాడు. సో అందుకని మనం ఇలాగ చూడగలిగినప్పుడు ఆ వాట్ ఈజ్ని ఏ క్షణమైతే చూసామో ఆ క్షణం మారిపోయాం కదా. మార్పు కోసం కాలం పడుతుందా? ఒకవేళ కాలం పడితే అది మనసు చేస్తున్న మోసం అన్నమాట. అంటే తెలిసిన దాంట్లో ఇంకా ఆ సెక్యూరిటీని లేదా అలవాటుని మనసు వదలలేక భయపడుతుంది అన్నమాట. భయపడే మనసు ఎప్పుడు విముక్తిని పొందలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు అది ఇవల్యూషన్ కింద రాదు, అంటే టైం లేకుండా అంత మాత్రం వచ్చిన కాదు, ఎంత రెవల్యూషన్ మాత్రం కాదు. కాదు. ఓకే ఎందుకంటే అది 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అప్పుడు మనసు అలా చూడగలిగితే అదే జరిగింది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఓకే. ఏ క్షణం చూస్తే ఆ క్షణం. ఓకే సార్, థ్యాంక్ యూ. అదే నాకు ఎప్పుడు క్వశ్చన్ ఉంటుంది సార్ ఎవల్యూషన్ ఓకే. గురించి.
వనజ గారు ఇందాక ఏదో మాట్లాడబోయినట్టున్నారు మీరు. ఏం లేదు సార్, అది ఎన్ని ఎన్ని టీచింగ్లు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా సార్. అన్ని టీచింగ్లు చాలా ఉన్నాయి అసలు. అది చూడనంత వరకు ఎన్ని టీచింగ్లు ఉన్నా అది నాలెడ్జ్ కింద అవుతుంది తప్ప అసలు మీనింగ్ ఏం ఉండదు అసలు. మీనింగే లేదు ఇంకా. You will go into more confusion. మోర్ కన్ఫ్యూజన్ సార్. ఇన్ని More you ఎందుకు read, ఉన్నాయి more అసలు? you listen, the gurus, the books, then there is no end for it. అంటే ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా లేనిపోని సంఘర్షణ, లేనిపోని కన్ఫ్యూజన్లో పడిపోతాం. టేక్ వన్ ట్రూత్ అండ్ లీవ్ ఇట్, దట్స్ ఆల్. ఫినిష్డ్. ఇది మనసు ఎలా ఉంటుందంటే ఆ స్వీట్ కావాలి, ఈ స్వీట్ కావాలి, మొత్తం అన్ని. అదే, వీఆర్ అప్లయింగ్ ద సేమ్ థింగ్ in teaching science, isn't it? చదివింది, విన్నది అంతటినీ పక్కకు పెట్టేయాలి. సార్ ఇవాళ ఎనర్జీ గురించి మాట్లాడాం కదా సార్. ఇప్పుడు ఈ శివరాత్రికి చాలా మంది స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ శివరాత్రి సెలబ్రేషన్స్ చేస్తున్నాయి. అవును. అంటే శివరాత్రి నైట్ ఆల్ నైట్ అప్ స్పైన్ అప్ గా ఉంచి నిద్రపోకుండా ఉంటే పీపుల్ కెన్ రిసీవ్ ఎనర్జీస్ అని ఇట్లా ఉంది ఒక నమ్మకం. దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్? స్పైన్ ఎరెక్ట్ గా ఉంటే శ్వాసని గమనిస్తే ఒకలాంటి నిశ్చలత, ఒకలాంటి ఎనర్జీ ఫీల్ అవ్వచ్చు, సెన్సేషన్ ఫీల్ అవ్వచ్చు. అయితే అది కొంచెం నడుము నొప్పి వచ్చి వంగితే ఏమవుతుంది? ఎనర్జీ ఉందా? పరధ్యానంలో ఉంటే ఎనర్జీ ఉందా? సో అక్కడ ఏమవుతుంది? ఎప్పటికీ కూడా పై సాధనాల వల్ల, పై ఆచరణల వల్ల, కాలంలో చేసేటువంటి ఈ ప్రక్రియల వల్ల మనస్సు అనేది అంతమవుతుందా అని ఒకటి ప్రశ్నించుకోవాలన్నమాట. పీపుల్ మస్ట్ క్వశ్చన్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే తాత్కాలికంగా ఒక మైమరుపు కలగాలంటే డ్రింక్ చేస్తే చాలు కదా, LSD టాబ్లెట్ కొనుక్కొని వేసుకున్నా చాలు, మైమరుపు కలుగుతుంది. అలాగే ఒక ఎనర్జీ డ్రింక్ తాగినా ఎనర్జీ వస్తుంది, సెన్సేషన్స్ వస్తాయి. లేకపోతే సెన్సెస్ కావాల్సింది ఇచ్చినా కూడా ఆనందం కలగచ్చు, లేదా ఒక భజనలో ఆనందం కలగచ్చు, లేదా ఒక ధ్యాన ప్రక్రియ గురువు చెప్తుండగా చేస్తే కూడా ఆనందం రావచ్చు. కానీ ఎంతసేపు ఉంటుంది ఆనందం? క్షణికం. సో కాబట్టి ఆ క్షణిక ఆనందం దేనివల్ల వచ్చింది? మనసు అక్కడ పడుకోబెట్టడం వల్ల, మనసును నిద్రపుచ్చడం వల్ల. ఒక చైల్డ్ని జోలపాట పాడి అమ్మ పడుకోబెడుతుంది ఒళ్ళో, లేదా పక్కలో పడుకొని జో కొడితే పడుకుంటుంది. కానీ అది పడుకున్నట్ట అంటే పూర్తిగా విశ్రమించినట్ట? అమ్మ కదలగానే బిడ్డ కూడా కదులుతుంది. ఒక్కోసారి కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అది కింక పెట్టచ్చు. ఎందువల్ల అలా జరుగుతుంది అంటే ఒక క్షణకాలము ఆ అమ్మ తాలూకా చేతి స్పర్శ, ఒంటి స్పర్శ, ఆ శబ్దము ఆమెని కొంచెం తన్మయత్వంలో ఉంచి, ఆలోచన తగ్గించి, ఏడుపు తగ్గించి నిద్రలోకి చేసింది. కానీ ఎల్లవేళలా అది కుదరదు కదా. అందుకని దేని మీద ఆధారపడి
మనసు ఒక నిశ్శబ్దానికి తేవటం అనేది అజ్ఞానం. ఎందుకంటే ఆధారం తీసేస్తే మనసు మళ్ళీ అదే కోతి. కాబట్టి ఆధారం ఒక డ్రింక్ కావచ్చు, ఒక సెక్స్ కావచ్చు, ఒక సినిమా కావచ్చు, లేదా వృధా ప్రసంగం కావచ్చు, ఒక గురువు వాక్యం కావచ్చు, లేదా అంటే గురువు చెప్పిన సాధన కావచ్చు. అన్ని ఆధారాలు. ఈ ఆధారాల్లో పవిత్రమైనది అపవిత్రమైనదని లేదు, ఏదైనా ఆధారమే. సో ఆధారం పడిన మనసు నిరాధారమైనది కాదు, ఆధారంతో ఉన్నది. ఆధారం తీసేగానే మళ్ళీ దాని యొక్క పూర్వస్థితికి అది మళ్ళీ చేరుకుంటుంది సహజంగా. అంచేత నిరాధారంగా మనస్సు నిశ్శబ్దాన్ని వహించగలదా అంటే ఆధారం లేకుండా. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఆధారం లేకుండా ఉండే మనస్సు కావాలి. ఆధారం లేకుండా ఉండే మనస్సు అంటే సహజంగానే అది నిశ్శబ్దాన్ని పొందగలగాలి, ఏ యొక్క ఆధారము లేకుండా. అంటే సెల్ఫ్ అనేది పూర్తిగా అవగాహనతో ఆగినప్పుడే, ఆ వాట్ ఈజ్ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే. అందుకనే వాట్ ఈజ్ ద మోస్ట్ సేక్రెడ్ థింగ్ అని కూడా చెప్తారు కృష్ణజీ. లవ్ ఆఫ్ వాట్ ఈజ్ అంటారు. అంచేత ఉన్నదాన్ని ప్రేమించటం వల్ల, దాన్ని ఇష్టపడటం వల్ల, దానితో ఉండడం వల్ల ఏమైందంటే అది కరిగిపోయి ఆ మనస్సు అనేది అర్థమయ్యి అది కాలిపోతే అప్పుడు ఆధారం ఏముంది దానికి, ఆ నిశ్శబ్దానికి? ఇంతవరకు ఆధారం చూపించి నిశ్శబ్దపరిచావు కాబట్టి ఆధారం తీసేగా మళ్ళీ మామూలు అయిపోయింది. అందుకే అన్ని ధ్యాన ప్రక్రియలు, అన్ని రకాల భజన్స్, అన్ని రకాల సాధనాలు ఏవి కూడా తాత్కాలికమైన ఒక ప్లెజర్ ఇవ్వచ్చు, ఒక నిశ్శబ్దాన్ని క్రియేట్ చేయవచ్చు. కానీ ఆ నిశ్శబ్దం తాత్కాలికమైనది. కానీ దాని వెనకాతలే పొంచి ఉంటుంది శబ్దం. కాబట్టి ఈ ఆధారం తీయగానే మళ్ళీ ఆ శబ్దమే స్వభావం అవుతుంది. కాబట్టి స్వభావ రీత్యా ఉన్న శబ్దం అంతమవ్వాలంటే స్వభావ రీత్యా ఉన్న నేను, ఆ సహజంగా ఆ నేను యొక్క ఆపరేషన్ ఏదైతే ఉందో అది అర్థమై ఆగిపోవాలని. ఆగిన మరుక్షణం వచ్చే నిశ్శబ్దం నిరాధారమైనది. ఈ నిరాధారమైన నిశ్శబ్దాన్ని చెదరగొట్టేది ఏదీ లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యా, ఆధారం లేకుండా ఏది చేయటం లేదు సార్ అసలు అదే మరి. మామూలు. అందుకే అన్ని నమ్మకాల మీద, తర్వాత యా, గురువాక్యాల మీద, సాధన మీద, భవిష్యత్తు మీద, ఏదో పొందాలనే ఆశ మీద, దేని మీద ఆధారపడి వెళ్తుంది ఆధ్యాత్మిక సాధన. కాబట్టి ఎప్పటికీ మనిషి పవిత్రమైన దాన్ని చేరుకోలేదు. కానీ సార్ ఒక్కొక్కసారి ఈ సంసార బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా ఒక ఒక ఆధారంతోనే జరుగుతున్నాయని అనిపిస్తుంది సార్. ఆధారం లేకుండా చేయటం కష్టమేమో. అంటే ఒక అటాచ్మెంట్, నా ఫ్యామిలీ, నా వాళ్ళు, నా పిల్లలు, అట్లా నా ఫ్రెండ్స్ అనేవి ఒక అటాచ్మెంట్ క్రియేట్ అవ్వటం వల్లే అది ఒక బరువుగా అనిపించకుండా అది ఒక అని, అంటే ఫ్యామిలీలో అన్ని చేస్తున్నాము, ఆ ఫీలింగ్, ఆ అటాచ్మెంట్ అనే ఆధారం లేదనుకోండి, అప్పుడు అసలు బరువు బాధ్యతలు, యా, బరువు బాధ్యతలు బర్డెన్ గా అనిపిస్తాయేమో అనిపిస్తుంది సార్ నాకు. అందుకే వీఆర్ టేకెన్ ఎ రాంగ్ రూట్ అమ్మ. ఎందుకంటే పూర్వకాలం నుంచి we have used a word detachment because we are attached, we know, and how attachment లో ఉన్న బంధములో జీవించడం వల్ల ఏమవుతుందో మనకు తెలుసు. ఆ బరువు ఏంటో, ఆ బాధ్యత ఏంటో, దానివల్ల వచ్చిన రిపర్కషన్స్ ఏంటో అన్నీ తెలుసు. కాబట్టి కొన్నాళ్ళు డిటాచ్డ్గా ఉందామా, ఒక ఆశ్రమంకి వెళ్ళిపోదామా, లేకపోతే ఈ సంసారాన్ని వదిలి సన్యాసంలోకి వెళ్ళిపోదామా
అని ఒకసారి వైరాగ్యం కలుగుతుంది. ఒకసారి డిటాచ్మెంట్ అనేది ప్రాక్టీస్ చేయాలి అంటే అటాచ్మెంట్ పనికిరాదు అనిపిస్తుంది. డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేసేద్దాం. డిటాచ్మెంట్ రంగు మార్చితే కాషాయ వస్త్రం దొరికితే వచ్చేదా, ఒక పూట భోజనం తింటే వచ్చేదా, లేకపోతే ఈ శారీరక సుఖాలు వదిలితే వచ్చేదా, లేకపోతే సంసారాన్ని వదిలి పారిపోతే వచ్చేదా, అవన్నీ డిటాచ్మెంట్ కింద లెక్క. ఏంటి డిటాచ్మెంట్? సో అటాచ్మెంట్ని నుంచి పారిపోవాలి అనే ఉద్దేశంతో మనసు కనిపెట్టిన ఒక ఆపోజిట్ విషయం డిటాచ్మెంట్. సో ఇట్ ఈస్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ ది అటాచ్మెంట్ అండ్ నథింగ్. సో దెర్ ఇస్, వెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్, యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది అటాచ్మెంట్, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ డిటాచ్మెంట్. అందుకని ఆ అటాచ్మెంట్లో ఉన్నది ఏముంది అనే విషయం మనం నిలిచి ఆ అటాచ్మెంట్లో ఉండేటువంటి మొత్తం దాంట్లో ఉండేటువంటి కదలిక అంతా, అంటే ద డిపెండెన్సీ, ద ఫియర్, ద సెక్యూరిటీ ఫీలింగ్, వెనకతలు భద్రతా భావం, తర్వాత ఆధారపడడంలో ఒక రకమైన ఏంటి తోడు కావాలి, ఒక నీడ కావాలి, ఒక భవిష్యత్తు కావాలి, ఇలాగ ఒక కొన్ని భద్రతలను చుట్టూ ఏర్పరచుకోవడం వల్ల. సో ఆర్ వి అఫ్రైడ్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది అటాచ్మెంట్? సో మైండే క్రియేట్ చేసేది అటాచ్మెంట్ని తన తాలూకా సెక్యూరిటీ భావాలతో, భయంతో. ఆ మనసు దాని నుంచి బయటపడిపోవాలని డిటాచ్మెంట్ని కనిపెట్టింది, కానీ అది కాదు విషయం. కానీ ఆ అటాచ్మెంట్ని మైండ్ చూడటం లేదనమాట దగ్గరుండి. అంటే ఎందుకు నేను ఇలా కూరుకుపోయాను, ఏం జరిగింది ఇక్కడ అటాచ్మెంట్లో, ఏముంది ఇక్కడ అటాచ్మెంట్లో అనేది ఎప్పుడైతే చూసిందో అది సంసారం మధ్య, కుటుంబం మధ్య, సమాజం మధ్య జీవించగలదు. కానీ ఆ జీవనము దాన్ని భయభ్రాంతులకి లోను చేయలేదు, అది బంధించలేదు. తర్వాత ఆ జీవనం వల్ల ఆ జీవనంలో ఆధారపడడం అనేది లేదు. భార్యాభర్తలు కలిసి జీవించవచ్చు, కానీ ఒకరి మీద ఒకరు ఆధారపడటం అనేది వేరు కంప్లీట్గా. కానీ ఆధారపడకుండా కూడా జీవించవచ్చు. సో ఆ జీవితం ఏంటి అనేది మనం కనుక్కోవాలి, ఎవరికి వాళ్ళు. అలాగే ఆ జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే అటాచ్మెంట్లో జరుగుతున్నది ఏంటి అనేది మనం చాలా దగ్గరగా మన మాటల్లో, వాళ్ళు చెప్తున్న మాటలకు, మన స్పందనలో, మన డైలీ లివింగ్లో ఏం జరుగుతుంది చూడాలన్నమాట. నిజంగా అలా చూసినప్పుడు, అర్థమైనప్పుడు నిజంగా మనం జీవించగలము. అలాగే అంటే మనుషుల మధ్య ఉండి, సమాజం మధ్య ఉండి, ఈ బాంధవ్యాలు వీటి మధ్య ఉండి దానికి చెందకుండా జీవించే ఒక కళ ఉంది. ఆ కళ మనం తెలుసుకోగలిగితే అప్పుడు అటాచ్మెంట్ బాధించదు. అటాచ్మెంట్ కానే కాదు, వి లివ్ అంతే. సో వీ డోంట్ నో యాక్చువల్లీ ద లైఫ్, హౌ టు లివ్. జీవించడం అంటే తెలియదు అన్నమాట. సో లివ్ అండ్ లివ్ అంతే. జీవించు అంటే మనం జీవించడం లేదు, మనం బ్రతుకుతున్నాం, బ్రతుకు ఈడుస్తున్నాం. బ్రతుకు ఈడ్చడం, బ్రతుకుతో అనేది భారవంతమైన ఒక విషయం అనమాట. సో ఇన్ అటాచ్మెంట్ ఇట్ ఈస్ దేర్, బట్ ఇన్ లివింగ్ దెర్ ఇస్ ఫ్రీడమ్. Okay, You sir. must Thank know you. what is living. Thank you, sir. Thank you. టైం అయిపోయినట్టుంది సార్. So we'll stop here. Anything more? Shall I end it? సాయితేజ మీరేమన్నా మాట్లాడతారా? ఆయన కనెక్షన్ కరెక్ట్ గా లేదన్నట్టుంది సాయితేజ. అయితే I close it, Amma. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you very much for everybody. థ్యాంక్ యూ సార్. Everybody.